క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. గమదని సగ 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 మగ సని దని దని సగ సని ద మగ మకములు చాలు చాలు చాలు. వీడియో వస్తుంది అనుకుంటే కట్అవుట్ వచ్చింది ఇంకా. వెల్కమ్. Thank you so much. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాష్ థ్యాంక్ యూ సో మచ్. కాల్ చేసి రమ్మనగానే ఎలా ఎంట్రీ ఇవ్వాలో అలా ఎంట్రీ ఇచ్చారు. నా జుట్టు ఎవరో చెరిపేస్తున్నారు. అంత ధైర్యం ఎవరికుంటుంది? ఐ నో, ఏదో అటు తిరగమని ఆయన ఏదో కాన్స్పిరసీ అర్థమైంది నాకు. సూపర్. యా సునీత గారు, ఇప్పుడు ఫ్రేమ్ చాలా అంటే చాలా బాగుంది. మా హీరో వచ్చిన తర్వాత మీరు కూడా కొంచెం బ్రైట్ కనిపిస్తున్నారు ఇక్కడ. అదే కదా. ఓ టర్న్ అయిందా? మా వాడికి వేస్తున్నావు సూప్ అంటున్నారా? ఏమంటారు కదా, కావాల్సింది కూడా అదే. ఓకే డన్. ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా. ఇక్కడ మా హీరో మంచి కాఫీ లాంటి హీరో. కాఫీ తెప్పిస్తాను. ఓ సింబాలిక్ చాలా జరుగుతుంది. నాగరాజ్ కాఫీ తీసుకురా. టిన్ టిన్ టిన్. అబ్బా నాగరాజ్ ఫ్రేమ్ లో కనిపిస్తున్నావు, మీ ఆడే చూపించుకో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆకాష్ కాఫీ తాగుతాడు, మీరు సాంగ్ పడతా ఉండండి. ఇది బాగుంది. వాట్? ఇది చాలా బాగుంది. మీరు కాఫీ తాగుతూ ఉండాలి, నేను పాడాలా? అది కాదురా, మీరు కాఫీ తాగడం ఏంటి, మీకు ఎంటర్టైన్మెంట్ గా నేను పాడడం ఏంట్రా? మేము పాడి అంటే మీరు పాడుతుంటే కాఫీ కూడా చాలా తీయగా ఉంటుంది, ఇంకా మీ పాటలాగా. ఓ మై గాడ్. సో ఈ సందర్భంగా పంచదార ఎక్కువైంది. ఇది పంచదార. ఎస్, కాఫీ కూడా అయిపోతుంది. యమునా తీరం, ఆనంద్ సినిమాలో పాట. అట్లీస్ట్ సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో పిలువగని. ఇందులో ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా, పండిననుకో ఈ బ్రతుకు మనసు తీరా, శిథిలల్లో చలిమంటై రగిలేదే ప్రేమ మరువకుమా. ఆనందమానందమానందమాయిటి మనసు కదా, యమునా తీరం సంధ్యారాగం. గొంతు బాగుంటే ఇంకా బాగుండేది, బట్ కాఫీ కూడా అయిపోయింది. మంచి కాఫీ లాంటి పాట. లిరిక్స్ గ్రేట్. వేటూరు గారిని, సీతారామ శాస్త్రి గారిని ఎంత మిస్ అవుతున్నామో. రీసెంట్ గా కళ్యాణ్ మాలిక్ గారికి ఒక పాట పాడాను. అప్పుడు ఎంతసేపు మాట్లాడుకున్నామో సీతారామ శాస్త్రి గారి గురించి. వాళ్ళందరూ ఊరికే మహానుభావులు కాదు. ఆయన గురించి చెప్తారు, మన జీవితాల్లో అంటే సాహిత్య ప్రపంచంలో వెలుగులు నింపడానికి ఆయన చీకట్లో రాసేవారు సాహిత్యం అంతా. అసలు అలా ఓ మై గాడ్. ఒకళ్ళు కాదు, రెండు కాదు, ఇద్దరిని కాదు, చాలా మందిని కోల్పోయాము. బట్ యూనో యంగ్ పీపుల్ లైక్ ఆకాష్ నాకు ఎప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అంటే నేను ఇప్పుడు ఏదైతే పాడానో వాడికి ఇలాంటి పాటలు అంటే ఇష్టం. ఓకే, హీ ఎంజాయ్స్ లిరిక్స్ లైక్ దిస్ అండ్ మ్యూజిక్ లైక్ దిస్. మనం అనుకుంటాం ఒక చిన్న వీళ్ళకి యూనో ఈ పబ్ కల్చర్ ఉంటుంది, సో ఫ్రెండ్స్ అందరూ కలిస్తే చాలా హై వాల్యూమ్ పెట్టుకొని పాటలు వింటారు, వెస్టర్న్ సాంగ్స్, వెస్టర్న్, ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ బాలీవుడ్. కానీ కాదు, వాడికి ఇళయరాజా గారి పాటలు ఎంత ఇష్టమో, రెహమాన్ గారి పాటలు ఎంత ఇష్టమో, అండ్ మెలడీస్ ఎంత ఇష్టమో చెప్పలేను. సో ఇలాంటి యంగ్ జనరేషన్ కూడా చాలా మంది ఉన్నారు బయట. సూపర్. ఆకాష్, అమ్మ ఎప్పుడైనా నిద్రపోయేటప్పుడు కానీ, మార్నింగ్ లేచేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు కానీ ఇలాంటి సాంగ్స్ పాడతారా? ఈవిడ చెప్పరా, చెప్పు. అంటే ఐ డోంట్ థింక్ పాడతారు అనుకుంటా. ఓకే, కాఫీ చేసుకుంటారు, వంట చేస్తారు, షీ డస్ ఎవ్రీథింగ్ అరౌండ్, బట్ ఐ డోంట్ థింక్ షీ ఎవర్ సింగ్స్ మధ్యలో. అసలు ఏం చేసినా అలా నడుచుకుంటూ పోతుంది. ఓకే,
అమ్మమ్మతో మాట్లాడడం కానీ పని మనిషితో మాట్లాడడం కానీ లేకపోతే నేను మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. బట్ పాడడం అయితే చాలా తక్కువ చూస్తా కాపీ చేయడం వల్ల. ఇప్పుడు దట్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. అసలు షీ డజన్ సింగ్ అ లాట్ ఇంట్లో. అసలు ఫోన్స్ మీద ఈవెంట్స్ గురించి మాట్లాడడం అదంతా ఓకే, షూట్స్ గురించి మాట్లాడడం, డబ్బింగ్ గురించి మాట్లాడడం అంతే. మోస్ట్లీ మిగతా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం తప్ప ఐ డోంట్ థింక్ షీ ఎవర్ సిట్స్ అలోన్ పాడడం అనేది అయితే లేదు అసలు. చాలా తక్కువ చూసాడు. మై రైట్? నేను చెప్తా. Hmm. నువ్వు 10th క్లాస్ వరకునా యూ యూస్ టు స్లీప్ బియర్. వీడు నేను ఇంకా పాడుతున్నానని చెప్పి పారిపోయి వాడు సపరేట్ రూమ్ లో ఉండటం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 10th క్లాస్ తర్వాత పిల్లల్ని పడుకోబెట్టడానికి రకరకాల పాటలు ఉంటాయి. మీరు ఒకే ప్లేలిస్ట్ 6 ఏళ్ళు 7 ఏళ్ళకి ఒకే ప్లేలిస్ట్ పాడుతూ ఉంటే వీడు చిన్నప్పటి నుంచి అట్లీస్ట్ 6th 7th క్లాస్కి వచ్చేంత వరకు కొన్ని పాటలు పాడితేనే పడుకునేవాడు. 6th అవునండి. 7th క్లాస్ వరకు కూడా. మరి నా ప్లేలిస్ట్ ఎలా మార్చుకుంటాను నేను? ఆఫ్ కోర్స్ కదా? అదే కంటిన్యూ అయింది. 10th క్లాస్ కి వచ్చేసరికి వాడికి బోర్ కొట్టింది. దాన్ని నేనేం ప్లేలిస్ట్ చేయను? మారలేదు కాబట్టి రూమ్ మారింది. అంటే పిల్లల్ని ఎలా మార్చుకోలేం కదా, పాటలు మార్చుకోవచ్చు కదా అంటున్నాడు మనవాడు. అది చెప్పొచ్చు కదా. ఏది ఆ, అప్పటి వరకు పాడి 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 వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళకి అలా చేస్తూ తప్పించి ఇంకా ఆవిడకే నిద్రపోయేవాళ్ళు. ఆ చిరాకేస్తుంది కర్టసీ లేదు. ఓకే, ఎందుకు చిరాకు. లేదమ్మా కైడ్సి? ఏదిరా చెప్పావా మరి ఇంట్లో అసలు పాడనని చెప్తున్నావు? కాసేపు ఈ పిల్లల్ని కొట్టి నిజం చెప్పు. ఏం చెప్పు? కాఫీ వేసుకున్నప్పుడు తింటున్నప్పుడు ఏమైనా పాడతావు? అసలు నేను పాడినప్పుడు నువ్వు విన్నావా? ఏది రాత్రిపూట విన్నాను తప్ప. నువ్వు అసలు పాడవు కాబట్టి వినిపించదమ్మా. అరే అంతే. ఓకే ఫైన్. నేను పడుకునేటప్పుడే పాడతాను. ఓ ఇలానే ఉంటుంది ఇంట్లో కూడా. ఏది లేదు ఇంట్లో ఎలా ఉంటుంది? ఇంట్లో ఎలా ఉండదు. ఇంట్లో ఆవిడ క్వీన్, నేను అంత లేదా? ఇలా. క్వీన్ విక్టోరియా. ఈ డైలాగ్స్ అని ఈ సరౌండింగ్స్ అంతే, ఇక్కడికి వచ్చినప్పుడైనా ఇక్కడ మాట్లాడాలి ఏం చేయలేరు కదా. సూపర్. As if, అమ్మో. అది సంగతి. నో అస్సలేం కాదు. నో ఎస్, ఇప్పుడు అమ్మ రాగానే చెప్పారు నీ గురించి చాలా బాగా చెప్పారు నాకు. అది నిజం అండి. నిజమేనా? 100%. ఓకే, ఐ బిలీవ్ దట్. ఆ షాక్ లో ఉన్నాడు. లేదు, నిజంగారా? నేను నమ్ముతున్నానమ్మా. He started it actually. సిన్సియర్గా I know she. ఐ ఫీల్ ఇట్ Yes. బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. తను ఎప్పుడైతే తనకి ఇంట్రెస్ట్ ఉంది అని నాకు చెప్పాడో, నాకు రామ్కి ఒకేసారి చెప్పాడు. ఓకే, చెప్పినప్పుడు అంతకు ముందు కూడా డిస్కరేజ్ చేసిన దాన్ని నేను. ఎందుకంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఇక్కడ కష్టాలేంటి, ఇన్ అండ్ అవుట్ తెలిసిన దాన్ని చూసిందా? కాబట్టి, ఓకే, ఇక్కడ డెప్త్ తెలుసుకున్నాను కాబట్టి నేను ఎవరికైనా అనిపిస్తుంది యాజ్ ఎ పేరెంట్, ఎందుకు వై షుడ్ అంటే అదంతా గో త్రూ అవ్వాల్సిన అవసరం ఏముంది, యూ కెన్ హ్యావ్ అ సింపుల్ అండ్ బెటర్ లైఫ్ కదా అని అనిపించడం అతి సహజం. బట్ ఎప్పుడైతే తన టాలెంట్ని నేను చూశానో, దెన్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు టెల్ రైట్. ఓకే. లేదు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తే ఇక్కడ నెగ్గుకు రాగలడు, వాడికి ఆ శ్రద్ధ ఉంది, సిన్సియారిటీ ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పనంటే టైంకి వెళ్ళిపోవటం, పంక్చువాలిటీ ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డెడికేషన్ ఉంది, ప్యాషన్ ఉంది. బట్ మేమందరం మీరు సింగర్ గా బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఓకే సునీత గారు హీరోయిన్ కూడా అయితే బాగుండేది అనిపించిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎస్, చాలా మంది ఉన్నారు. బట్ అది ఫుల్ఫిల్ ఇక్కడ అయిపోతుంది అనమాట. కొడుకు ఏంటిది? హీరో అవుతాడు. యాక్టింగ్ అది స్కిల్ నా అంతా కోరిక. ఇక్కడ నేను చూపిస్తాను. అంతే. నా కోరిక నా కొడుకు ద్వారా తీర్చుకుంటున్నాను నేను ఇప్పుడు. ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఫస్ట్ మూవీలో మేబీ మదర్ ఛాన్స్ మీకే వస్తే ఏం చేస్తారు? నేను మదర్ క్యారెక్టర్స్ నేను చేయనండి. ఫస్ట్ వై? ఇంట్లో ఒకటి, సెట్ లో ఒకటి, కొంచెం ఇంకో అమ్మని తెచ్చుకుంటావా ఆకాష్? పా, ఆ క్వశ్చన్ ఇలా కొడుతుంది అసలు. అది యక్. అదే నో. ఓకే, డైరెక్షన్ మారిపోయింది ఇంటర్వ్యూది. అంతే, హీరోలు వస్తే అంతే ఉంటదండి. వావ్.
ఇప్పుడు మీదంతా 27 ఇయర్స్ ఇంకా బ్యాక్ అవ్వలేదండి. కదా. ఏయ్, అవుతున్నాం. దానికే కదా అంత గొప్ప ఇంట్రొడక్షన్ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. ఇచ్చాను. ఇప్పుడు మీరంటే 27 ఇయర్స్ అని మాట మారుస్తారేంటి మీరు? అది ఇప్పుడు జాగ్రత్త, ఇంకా ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వలే. ఇది ట్రెండ్ వేరు అని చెప్తున్నాను. ఇప్పుడు ట్రెండ్ వేరు కదా. He gave an excellent introduction. 27 years. మీదంటే 27 years ఉంది. ఇప్పుడు అంటే నిజం ఇప్పుడు బయటకు వచ్చింది, అప్పుడైతే ఇంట్రొడక్షన్ కాబట్టి అలా వచ్చింది. నేను మిమ్మల్ని నవ్విద్దాం అనుకుంటే మీరు నాకు నవ్వు తెప్పిస్తున్నారు. మేము అలాంటి ఫ్యామిలీ. అంతేనా? so we are like three musketeers. We share everything. నేను శ్రేయ. మూడోది ఉంటే మీకు మీరు ఇంకా అసలు ఎక్కడో Next level. ఉంటారు. అబ్బో మన వల్ల కాదు. అది ఆ టాలెంట్ మా ఇద్దరం మ్యాచ్ చేయలేమండి. మీ ఇద్దరు మ్యాచ్ చేయలేము. She మా is ఇద్దరికి like ఏదైతే లేదో అది శ్రేయ. అంతా షేర్. that is శ్రేయ. పోనీలే. బట్ మీకెందుకు అనిపించింది ఆకాష్ ఎస్పెషల్లీ అంటే ఈ టైంలో అంటే ఇండస్ట్రీకి రావాలి అనుకుంటే అమ్మ ఒకప్పుడు 27 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. Yeah. మీరు అనుకుంటే See the అప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయొచ్చు, చాలా సినిమాల్లో చేయొచ్చు ఈజీగా. అమ్మ చెప్తే ఎవరైనా నో చెప్పరు ఆ టైంలో కూడా. బట్ అప్పుడు ఎప్పుడు అనిపించిన ఇండస్ట్రీ అంటే అమ్మే కదా ఫస్ట్ నో చెప్పేది. ఒక్కసారిగా ఈ ఏజ్ వచ్చిన తర్వాత హీరోగానే ఇంట్రడ్యూస్ అవ్వాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? ఫస్ట్ ఆన్సర్ ఎప్పుడు అనిపించింది అనేది ఐ డోంట్ థింక్ ఒక మూమెంట్లో అది కాదు, చిన్నప్పటి నుంచే. బికాజ్ షీ వాజ్ ఇన్ ది ఇండస్ట్రీ. అదొక బిగ్ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది వెన్ యువర్ పేరెంట్ ఇస్ సెలబ్రిటీ అనేది. ఓకే. సో చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే అలా ఇంట్రెస్ట్ పెరిగింది, మ్యూజిక్ అంటే అలా ఇంట్రెస్ట్ పెరిగింది. మ్యూజికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి సో మ్యూజిక్ అండ్ మూవీస్ వర్ వెరీ క్లోజ్ టు మీ. సో దాంతో ఒక లైకబిలిటీ తయారైంది అక్కడ. ఓకే, ఈ ఇండస్ట్రీ ఏదో దిస్ ఇస్. సో ఐ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ ఆర్ట్స్. ఇంకా స్లోగా మ్యూజిక్ వినడం, డాన్స్ స్టార్ట్ చేయడం. సో వాజ్ ఆల్ ఇంటూ ఆర్ట్స్. స్లోగా ఏంటంటే ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లైక్ వై నాట్ ట్రై దిస్ వెన్ యూ హ్యావ్ ద రిక్వైర్డ్ స్కిల్స్ ఇన్ దిస్. బట్ గుడ్ థింగ్ వాట్ మై మామ్ డిడ్ ఇస్ ఫస్ట్ 10th క్లాస్ దాకా కానీ 12th క్లాస్ అండర్ గ్రాడ్ ఇదైతే ఒక బేసిక్ అనే మన సొసైటీ చెప్పడం కాదు, ఇట్స్ యాక్చువల్లీ ట్రూ. ఇది ఒక బేసిక్ ఉండాలి స్టడీ. ఎందుకంటే దీంట్లో వచ్చే అడ్వాంటేజెస్ ఇట్స్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్. మీరు జనాలతో మాట్లాడడం నేర్చుకుంటారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు, డిఫరెంట్ ప్లేసెస్తో డిఫరెంట్ పీపుల్. ఐ థింక్ ఆల్ దాట్ ఆల్సో వర్క్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఇండస్ట్రీ ఆల్సో. సో ఏదైతే ఆ బేస్ అనేది ఉండాలో, అంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఈజ్ రిక్వైర్డ్. yeah, ఎథిక్స్ నేర్చుకుంటాము, సోషల్లీ ఎలా ఉండాలి ఏంటి అసలు మన ప్రపంచాన్ని తెలుసుకోవటానికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్పిన విషయం కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే వీళ్ళు ఎప్పుడు ఎక్కడ కనిపించేవాళ్ళు కాదు. అండ్ ఎవరు నేను జస్ట్ బికాస్ ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ, మీతో పాటు ఎప్పుడు చూడలేదు కూడా మేము. నాతో పాటు చూడలేదు వాళ్ళు, నాతో పాటు వేరే ఎవరిని కూడా వాళ్ళు and చూడలేదు. it's not like ఆవిడ ఆపారని కాదు, బికాజ్ మాకు కూడా అర్థమైంది ఈ క్లారిటీ అనేది. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఆల్సో, ఈ బేస్ అనేది ఒక ఇంపార్టెంట్. ఓకే. సో నా ఎప్పుడైతే నా అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయిందో అప్పుడు స్లోగా కాన్వర్జేషన్స్ అలా స్టార్ట్ అయింది. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఎప్పుడైతే నాకు అవ్వాలని అనిపించిందో సిన్సియర్లీ. ఇంకో విషయం ఏంటంటే ఆకాష్ నేను ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అవుతాను అని ఎప్పుడు చెప్పలేదు. ఓకే. ఐ వాంట్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్. యాక్టర్. ఓకే, ఐ హ్యావ్ సమ్ టాలెంట్ అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్సైడ్ మీ. అది నన్ను మోటివేట్ చేస్తుంది చాలా. ఐ వాంట్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్, యాక్టర్ అని అన్నాడు. కానీ నువ్వు నన్ను ఒక హీరోగా లాంచ్ చేయమ్మా అని అయితే ఎప్పుడు అడగలేదు. దట్ ఈస్ వన్ గుడ్ క్వాలిటీ అండ్ బెస్ట్ క్వాలిటీ అబౌట్ ఆకాష్ విచ్ నన్ను ఆలోచించేలా చేసిన పాయింట్. అది అక్కడ ఇంప్రెస్ అయిపోయారు. ఇంకా అక్కడ ఇంప్రెస్ Okay. అయ్యాను. ఇది కూడా ఓకే, ఇంప్రెస్ చేయడానికి, ఇంప్రెస్ టు చేయడానికి బి వచ్చాను. నైస్ లా కాదు. అంటే అది ఒక రకమైన క్లారిటీ. ఇప్పుడు నేను ఓన్లీ హీరోగా నన్ను లాంచ్ చేయి అంత ఈజీగా అయిపోదు అది ఇండస్ట్రీలో. నో మ్యాటర్ హౌ మచ్ ఇన్ఫ్లుయెన్స్ షీ హాస్ ఇన్ ద ఇండస్ట్రీ, ఎనీ స్టార్ కిడ్ మీకు ఛాన్స్ అనేది రావడం జరుగుతుంది, కానీ దాని తర్వాత పుష్ చేయాల్సింది మీరే. It's only talent. ఇట్స్ నాట్ ఈజీ. He has that clarity. ఆ క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆల్సో. ఇట్స్ నాట్ అబౌట్ ఇంప్రెసింగ్ సమ్వన్ కి నేను హీరోగా అవ్వాల్సిన అవసరం లేదు, ఆర్టిస్ట్ని అవుతా అని. దట్స్ యాక్చువల్లీ లాజికలీ కరెక్ట్. మీరు ఫస్ట్ వెళ్ళేది యూ హ్యావ్ టు గ్రాబ్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ యువర్ వే. హీరో అనేది ఒక లేదు అసలు మీ మైండ్ లో కూడా ఏది హీరో అవ్వాలని మైండ్ ఏం కాదు. ఓకే, హీరో అంటే యాక్టర్ అవ్వాలంతే. బేసిక్గా హీరో అనేది జనాల ముందు ఏంటి, హీరో అంటే ఒక స్టార్ హీరో, ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. కానీ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనేది యువర్ అన్ ఆర్టిస్ట్. జనాలు అప్రిషియేట్ చేస్తే నువ్వు హీరో అవుతావు.
దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సార్ కాదు, నాకు ఆకాష్తో మాట్లాడినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ ఫస్ట్ అనిపించింది చాలా సిగ్గు ఎక్కువ మాట్లాడరు, లిమిటెడ్గా ఉంటాడు మాట్లాడటం. గత 5 నిమిషాల నుంచి నేనే ఇది మాట్లాడుతున్నా. అంటే ఇది బేసికల్గా ఫస్ట్ నుంచి ఉంది లేదు, షై ఉంది, షైనెస్ ఉంది, కాకపోతే ఏంటంటే క్లారిటీ ఉంది మైండ్లో. ఓకే ఓకే, మనం ఏంటి, ఏం కావాలి, అండ్ ఐ థింక్ హీస్ క్లియర్ ఇన్ హిస్ మైండ్. ఇదంతా చిన్నప్పుడు అమ్మకు బాగా కొడితే వచ్చిందా లేకపోతే అమ్మని చూసి నేర్చుకున్నావా? యా అండి, కొన్నిసార్లు బెల్ట్తో, కొన్నిసార్లు నిజంగా కొడతా ఇప్పుడు, రే నిజంగా కొడతా ఇప్పుడు. ఇప్పటి వరకు కొట్టలేదు. ఏంటి చిన్నప్పటి నుంచి? ఆ? ఇంటికి వస్తావుగా? ఇంటికి చూస్తా, చూద్దాం. లేదు, బట్ దట్స్ ఐ డోంట్ నో హౌ షీ. No, చెప్పు, నిజం చెప్పు. నేను నిజం నువ్వు చెప్పబోతున్నా. కెమెరా చూసి చెప్పు. ఏంది? నువ్వు చెప్పు ఇప్పుడు. నిజంగా నన్ను బెల్ట్, సారీ ఏయ్ చెప్తా, చెప్ నిజం. ఓకే, నిజం. నన్ను ఎప్పుడు అసలు ముట్టుకొని కూడా ఇంత ఓవర్ యాక్షన్ వద్దు, నార్మల్ గా చెప్పు. ఆయన అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు అంత. ఇప్పుడు నిజంగా, బట్ షీఈస్ నెవర్ హిట్ అస్. ఎంత అల్లరి చేసినా, ఎంత ఇరిటేట్ చేసినా, ఎంత ఓకే, ఏడ్పించినా, ఒక్కసారి కూడా మీరు కొట్టుకున్నారు. లే అంటే మేబీ నాకు ఊహ తెలియనప్పుడు ఏం కొట్టుంటుందేమో. I don't know. అదే అది లాజికల్ నాకలా సరదా గుర్తుంది. తీర్చుకుంటా. అప్పుడు సరదా తీసుకు. పోనీ చెల్లిని? ఏది చెల్లిని చెల్లితో ఇట్స్ మోర్ ఆఫ్ వర్బల్లీ అవుద్ది. ఇటు అటు టపా టపా అని తీసుకుంటారు వీళ్ళిద్దరు. నేను మధ్యలో ఇలా కామ్గా వచ్చి టీనేజ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. టీనేజ్ కిడ్స్ ని హ్యాండిల్ చేయటం ఇస్ నాట్ దట్ నేను ఈజీ. టీనేజ్ లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. ఓకే, హీరో మీ కూతురు ఒక డిఫరెంట్ ఈక్వేషన్. నో ఆఫ్ కోర్స్ వి షేర్ ఎవ్రీథింగ్ అండి. ఆ ఎవ్రీథింగ్ షేర్ చేసుకునే ప్రాసెస్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, చిన్న చిన్న ఇవి ఉంటూనే ఉంటాయి కదా. ఓకే. చెప్తున్నాను కదా, టీనేజ్ లో ఉన్న మగపిల్లల్ని హ్యాండిల్ చేయడం ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్, ఆడపిల్లల్ని హ్యాండిల్ చేయడం ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇద్దరు మగాళ్ళని హ్యాండిల్ చేస్తాను. షట్ అప్. ఐ హావ్ 1 son and 1 daughter. ఓకే, Always శ్రీదేవిని సన్ say- కింద. ఓకే, అలాగే చూస్తాడు ఆల్వేస్. అలానే ఉంటారు కదా. నా టోన్, నా లాంగ్వేజ్ అంతా మారిపోయిందిరా నువ్వు వచ్చాక. ఇది ఇప్పటివరకు రియల్ షేడ్ అని చెప్పి చూపించారు. రియల్ షేడ్ Yes. ఎంత ఇంట్లో హంగుగా జరిగే ఉన్నారో Yes. ఇప్పటి వరకు. నా బాధ్యత. ఏంట్రా నీ ఇంట్లో బాధ? ఉండే సెలబ్రిటీ ఎలా ఉన్నారంటే అమ్మ ఇప్పుడు What? ఇంత చేంజ్ ఉందా అమ్మా? Stop it. ఏం కాదు, నో. కొడుకులు కూతుర్లు వచ్చినప్పుడే మదర్స్ రియల్ తెలుసు. అందుకే పిలిచేది కొడుకులు. థ్యాంక్స్. ఇదేదో నా ఇంటర్వ్యూ అనుకుని వచ్చా. బట్ మేడం, ఆకాష్ లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మీకు ఏంటి యాజ్ ఎ మదర్గా? చైల్డ్హుడ్ లోనే ఎక్కువ ఉండే నాకు తెలిసి. అలా ఏం లేదండి, ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వీ గో అవుట్, ఇప్పుడు ఆ డ్రైవ్ చేస్తూ మేము ఒక పాట పెట్టుకొని ఇద్దరికి నచ్చిన ఒక పాట పెట్టుకొని ఎంజాయ్ చేసిన సందర్భాలు, ఇవన్నీ కూడా ప్రెషియస్ మూమెంట్స్ ఫర్ మీ. నోట్లో అన్నం పెట్టి, లేకపోతే స్కూల్లో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. అలా గుర్తుపెట్టుకునే సందర్భాలు కొన్ని, మర్చిపోవాలనుకున్న సందర్భాలు కొన్ని అంటూ ఏమీ లేవు. వీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. సో వి షేర్ దాట్. ఎందుకు నిన్న రాత్రి ఎప్పుడో ఏదో ఆర్డర్ చేసుకొని క్రీమ్ స్టోన్ ఏదో సంథింగ్ ఐస్ క్రీమ్, అసలు 12 మహారాజా చాట్ స్వీట్ తినాలనిపిస్తుంది. నేను స్వీట్స్ తింటా ఎక్కువ, కూర్చొని తింటూ ఉంటా. ఐ ఈట్ బోర్న్విటా. వాడు అది చూస్తాడు. నువ్వు చూసుకో, ఎంతమంది చూస్తారు? ఏంటి మీరా? మీరు కొంచెం ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టండి. పెడతాం ప్రోమోలో పెడతాం. అవుట్. ఐఎమ్ డన్. 27 వెళ్ళిపోతున్నా. years ఇండస్ట్రీ. Stop it. బోర్న్విటా అని కెమెరా. No. Enough. ఇప్పుడు అనొచ్చు మీరు 27 నో ఇండస్ట్రీ. ప్రాబ్లం, వచ్చేస్తుంది, డోంట్ వరీ. సో నా బెస్ట్ మూమెంట్స్ చూసారు. ఆక్వర్డ్ మూమెంట్స్ లక్కీలీ తక్కువ ఉన్నాయి, బట్ హీ ఈస్ దేర్ ఆల్వేస్ విత్ మీ. ఓకే, ఏది కావాలంటే అది My ups తెచ్చిపెట్టే and downs. కొడుకు. ఏది కావాలంటే ఒక అది మాటలో నేను చెప్పాలంటే. తీసుకొచ్చే అమ్మని. Okay. వాడేం తీసుకురాడు, Hello. ఎక్కడికి వెళ్ళి కూరగాయలు, సరుకులు లాంటివి ఏం తీసుకురాలి ఇప్పటి వరకు. మనం కూరగాయల సరుకుల గురించి మాట్లాడుకుంటున్నాం.
హ్యాపీయెస్ట్ మూమెంట్స్ నుంచి నువ్వు కూరగాయలు తీసుకురారా, సరుకులు తీసుకురా. వాట్ ఎవర్. కొడుకుని కన్నది బాధ్యతలు కూడా తీర్చడానికి ఏం కాదు వచ్చే ఇలాంటి అమ్మాయి కష్టపడకూడదు కదా, ఇప్పటి నుంచి నేర్చుకోవాలి. అబ్బా ఆ. వావ్, ఏ కాలం. ఉంటామండి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఉన్న వాళ్ళం 27 years. ఎందుకని చాలా గుర్తు చేస్తున్నారు మీరు? Because of you. It's all because of you. The way you introduced me, ఇక్కడ వచ్చిన తర్వాత టోన్ మారిపోయింది. అంటే అలా షింక్ దీని గురించి నేను బహిరంగ లేఖ రాస్తా కేసీఆర్ గారికి. ఎవరికో కలిగి. ఎంజాయ్ చేస్తాను. పోనీ వన్ బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే No bad incidents as such. Bad incidents ఏవి నేను గుర్తుపెట్టుకున్నాను. చిన్నప్పుడు అంటే హెల్త్ ఇష్యూ కానీ No, nothing. Touch wood. లేకపోతే Nothing. ఏవో ఉంటాయి కదా ఇంకా Nothing. కింద పడిపోయాడు. Nothing. That's ఇలాంటివి. not a bad కింద incident. పడిపోయాడు. That's a regular incident. మొన్నే పడ్డారండి. ఇదిగో ఇక్కడ ఏదో ఉంది దెబ్బ. అందుకే ఫుల్ హ్యాండ్స్ చేసుకుని వచ్చాను. అవునా? నేను స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు తగులుతాయి. పిల్లలు కింద పడిపోతే అమ్మా అయ్యో అనే మెంటాలిటీ కాదు, పడితే ఎలా లేవాలో నేర్పిస్తాను. సూపర్, గ్రేట్ మదర్. ఏంటి లేపకుండా ఉండడానికి. వావ్. నీకు ఆకాష్ అమ్మది హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చూసావు నీకు ఊహ వచ్చిన తర్వాత? ట్రిప్స్ ఇస్ ద బెస్ట్. అంటే ఒక జోన్ బయటకు వెళ్ళిపోతాం. హైదరాబాద్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వీఆర్ మోర్ క్లోజ్ ఒకే రూమ్లో. ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో వీఆర్ డూయింగ్ అవర్ ఓన్ థింగ్స్ కాబట్టి కొంచెం సెగ్రిగేట్ అవుతూ ఉంటాం. ఆన్ అ ట్రిప్ ఇట్స్ వెరీ ఇంటిమేట్, ఇట్స్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్తో. ఒక 7 days 8 days యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్. రీసెంట్లీ మేము వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్ చేసి వచ్చాము. ట్రెక్కింగ్ వెళ్ళొచ్చాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్స్ ఇన్ అవర్ లైఫ్ కదా. ఓకే, ఈ నీస్ జర్నీలో సూపర్. వన్ ఆఫ్ ది బెస్ట్. చాలా ట్రిప్స్ చాలా trips. అంటే ఒక పాయింట్ గా అనుకొని ఎవ్రీ ఇయర్ ఎక్కడికో అక్కడికి వెళ్ళాలి. వి గో అండ్ కమ్. బట్ అగైన్ దిస్ ఇస్ నాట్ ద బెస్ట్. దర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ బెస్ట్ మూమెంట్స్ అనేది. కార్లో కూర్చొని మ్యూజిక్ వినడం కానీ, అప్పుడప్పుడు ఎప్పుడైనా పాడినప్పుడు ఐ గెట్ బ్లోన్ అవే. ఎలా పాడుతున్నావు, ఇలా నీ గొంతు బాగాలేనప్పుడు అదొక బెస్ట్ మూమెంట్. బంగాళదుంప కూర చాలా బాగా వేస్తుంది అప్పుడప్పుడు, అదొక బెస్ట్ మూమెంట్. అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేసినప్పుడు బెస్ట్ అమ్మ. అమ్మ వంట చేస్తారా బాగా? ఏది అమ్మ ఇప్పుడు నేర్చుకుంటారండి. అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నారా మళ్ళీ బంగాళదుంప బాగా వేస్తావు వంట? బంగాళదుంప బాగా నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చావు ఇక్కడికి. నువ్వు బోర్న్విటా ఇచ్చినప్పుడు నేను ఇంకే ఇచ్చినా పర్లేదు. నేను వంట చేస్తానా అని అడుగుతున్నాడు ఆయన. షీస్ ఎ బ్రిలియంట్ కుక్. షట్ అప్. నువ్వు చాలా వెటకారంగా నేను చెప్తున్నావు. చాలా నువ్వు వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపో, నేను ఫినిష్ చేస్తున్నా. మీ గురించి అన్ని తెలుసు అరే అందరికీ. యార్, కొన్ని తెలియాలంటే ఆకాశ్ ఉండాలి. ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ వెరీ ఆనెస్ట్లీ నేను ఇలా జోక్ నా ఇంపార్టెంట్ గెస్ట్ ఆయన. నేను హౌ వెళ్ళిపోతా. కెన్ యూ సే అలా మీరు వెళ్ళిపోమని చెప్పడం? అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. లేదు ఐమ్ జస్ట్ కిడింగ్ ఆఫ్ కోర్స్. బట్ తన బంగాళదుంప కూర, దొండకాయ కూర, బీరకాయ పచ్చడి, ఈ మూడు తప్ప నేను ఏమైనా చేస్తున్నానా? ఇంటర్వ్యూ నేనే చేశాను. ఏ బుక్ అయితే ఇచ్చారో నేను ఎంజాయ్ చేస్తాను. ఐ నో. చూస్తున్నా. నేను ఏ ఇంటర్వ్యూ ఇంత ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ టైం చెప్తున్నాను. అంత బాగా చెప్తున్నాడు Correct. ఆకాష్. నేను అసలు ఏం చెప్పాను? ఆయన he's putting fire between us. He's putting fire between us. You are the reason for that. I am the fire. The fire is fire. కాదు నిజంగా నేను ఫస్ట్ జోక్ చేస్తా, దాని తర్వాత నేను చెప్తా. పోరా. నిజంగా అమ్మా, ఐ ప్రామిస్. సరే చెప్పు, ఎవరు చెప్పు. బ్రిలియంట్ కుక్. సూపర్. థ్యాంక్స్, అవసరం లేదు. అయిపోయింది, ఓన్లీ క్లాప్స్ కొట్టా. అవ్వాల్సిన డ్యామేజ్ ఎలానే అయిపోయింది. బట్ చిన్నప్పుడు ఎలా మంచి బాగా చదువుతాడా మేడం ఆకాష్? హీస్ అ బ్రిలియంట్ స్టూడెంట్. సూపర్. యా, చిన్నప్పుడు చదివేవాడు కాదు. 8th క్లాస్కి వచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంటర్వ్యూ చేయండి ఆకాష్. 8th క్లాస్ నుంచి కొంచెం ఏదో ఎక్కడో ఏదో తిరిగింది. యాక్చువల్లీ ఇంకొంచెం ముందు చెప్పావు నాకు. 10th బుర్ర క్లాస్ లో తిరిగి. వచ్చింది ఆ బుర్ర. 10th క్లాస్ లో ఏదో తిరిగింది. ఓకే. 10th నుంచి కొంచెం సీరియస్నెస్ వచ్చింది. ఓకే. నిజంగా చదవాలి ట్రై. యా, అంటే ఇంకా ఇంకోటి అంటే చిన్నప్పటి నుంచి 10th boards 12th boards అంటే ఒక మైండ్ లో పడిపోతుంది. 9.4 when he scored 9.4
ఓకే. హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ దాట్. 9.6 నేను ఏం చేశాను, 9.4 వచ్చింది అని చెప్పి చాలా బాధపడ్డ రోజున నాకు అర్థమైందనమాట. ఓహో, వీడు బాగా చదవటానికి బ్రెయిన్ కొంచెం అటువైపు కూడా మళ్ళింది అని. సో ఈజ్ అ గుడ్ స్టూడెంట్. సో ఇద్దరిలో ఎవరి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు, ఎడ్యుకేషన్ వైజ్ కానీ లేకపోతే పర్సనల్ లైఫ్? అంటే ఇదేంటి ఆకాష్ ఇంత పెద్ద మెసేజ్? Because మా ఇద్దరికి సమాధానం ఆకాష్ మీద శ్రద్ధ ఉంటుంది ఇద్దరు పిల్లల మీద, కానీ శ్రేయ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. అది చూస్తే ఫోన్ వీడియో కాల్ లోనే ఉంటుంది మీకు. సో నౌ షీఈస్ ఫోకస్డ్. ఎందుకంటే తనకి నచ్చింది తను ఎంచుకుంది, ఓకే. తనకి నచ్చింది తను చేస్తుంది కాబట్టి కొన్ని ప్రెషర్స్ లేవు దానికి. మ్యాథమెటిక్స్ అనే ప్రెషర్ లేదు, సైన్స్ అనే ప్రెషర్ లేదు. తను కూడా ఏంటంటే ఆర్ట్ స్టూడెంట్. తనకి ఒకటి ఏదైనా ఇచ్చి, ఒక టాస్క్ ఇచ్చి, ఇది ఏం చెప్పక్కర్లేదు, ఒక ఆర్ట్ ఫామ్లో దీన్ని తీసుకుని రా అంటే 100% అది చేసి చూపిస్తుంది. ఓకే. సో షీఈస్ అన్ ఆర్టిస్ట్. సో తనకి మ్యాథ్ సైన్స్ పడదన్న సంగతి 10th వరకు తెలియలేదు నాకు కూడా. బట్ యూ హ్యావ్ టు స్టడీ, యూ హ్యావ్ నో చాయిస్, రైట్? సో ఎప్పుడైతే 10th దాటి వెళ్ళిందో, నౌ షీఈస్ డూయింగ్ హర్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. అంటే కంపేర్ టు ఆకాష్ బ్రిలియంట్ స్టూడెంట్. బ్రిలియంట్, వెరీ బ్రిలియంట్. అదేంటి కంపేర్ టు ఆకాష్ బ్రిలియంట్ ఎలా అయింది? మేము చేసాం. So she's very focused again. ఓకే. She's very focused. Now తనకి president's list లో కూడా తను she joined that list. College every year excel చేసిన students ని ఒక లిస్ట్ పబ్లిష్ చేస్తుంది. She's in that and she's doing good. I'm happy about it. బెస్ట్ పార్ట్ ఇస్ షీ హాస్ క్లారిటీ. ఈ సబ్జెక్ట్స్ నాకు అవసరం లేదు, జీవితంలో నాకు అవసరం లేదు, నేను మ్యాథ్స్ చదివి ఏం చేయలేను. ఇట్స్ కంప్లీట్లీ ఫేర్. నేను ఒప్పుకుంటుంది. నేను ఒకవేళ ఇఫ్ ఐ స్కోర్డ్, నాకేముంటుందంటే ఈ టెస్ట్లో ఇంత చేయాలనే ఒక షార్ట్ టర్మ్ థింగ్. నా చెల్లి లాంగ్ టర్మ్ ఆలోచిస్తుంది. నాకు అసలు జీవితంలో అవసరం లేని సబ్జెక్ట్ మీద నేను ఎందుకు ఫోకస్ పెట్టాలని. నిజంగా కరెక్టే. అంతవరకు వెళ్ళాలి అంటే ఇది పాస్ అవ్వాలి కదా, పాస్ అవ్వాలి. అందుకే ఏంటి జస్ట్ పాస్ అంతే. నువ్వు సీక్రెట్ బయట పెడుతున్నావు. సీక్రెట్ బయట పెట్టలేదమ్మా. ఐఎమ్ యాక్చువల్లీ అప్లాడింగ్ హర్ బికాస్ అంత క్లారిటీ రావడం ఆ ఏజ్ కి. నా 10th క్లాస్ లో ఈ టెస్ట్ పోతే అమ్మాయి ఉంటుందనే భయం తప్ప ఏం లేదు నాకు. బట్ శ్రేయాకి ఐ లైక్ హౌ షీ మెచ్యూర్డ్ వే బిఫోర్ దెన్. అంటే డైలీ చేసే యాక్టివిటీస్లో కానీ లేకపోతే వీళ్ళు రొటీన్గా కనపడుతుంది కదా మీకు. నా క్వాలిటీస్ 100% శ్రేయాకి వచ్చిందా ఆకాష్కి వచ్చిందా అని మీరు కూర్చొని అనలైజ్ చేసుకున్నప్పుడు ఎవరికి వచ్చింది అనిపించింది? నిజంగా చెప్పండి. ఎవరికి రాలేదు. ఇది కొంచెం ఇంకో డైరెక్షన్ కదా. నన్ను ర్యాగింగ్ చేసినప్పుడు లేదా, నేను చెప్పను ఇప్పుడు. ఆకాష్కే వచ్చింది అనుకోండి, అదే ఆన్సర్. ఓ యా, ఆకాష్కే వచ్చింది. వావ్ వావ్, వాట్ ఏ గ్రేట్ మదర్. నన్ను ర్యాగింగ్ చేసినప్పుడు లేదా? అసలు ఎవరు అంత ధైర్యం వరకు చెప్పండి. 27 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఒక్కసారి 27 years అంటే ఇంకా 3 ఏళ్ళ 30 years ఆల్రెడీ ఉన్నా. పోటీగా ఆయనకి 35 years అవుతుంది అప్పుడు. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. డైలాగ్ నీకు సూట్ అవుతుంది అప్పుడు. స్టాప్ ఇట్. సో క్వాలిటీస్ అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి. కోవిడ్లో మేము ఏంటంటే అందరికీ ఒకేసారి కోవిడ్ వచ్చింది. ఇంట్లో అమ్మకి, నాన్నకి, నాకు, మేమందరం ఒకేసారి. ఓకే. పిల్లలు మాత్రమే ఆ టైంలో సేఫ్గా ఉన్నారు. సో అప్పటి వరకు మనం ఒకటి అనుకుంటాము, వీళ్ళు ఎలా హౌ ఆర్ వి గోయింగ్ టు ఫేస్ దిస్ అనేది ఉంటుంది కదా. వీళ్ళిద్దరూ ఇంట్లో నిలబడి మాకు టైంకి అన్నీ అందించి జస్ట్ కాల్ అవే, జస్ట్ ఇలా తలుపు కొడితే చాలు, దే ఆర్ దేర్ ప్రజెంట్ ఎట్ ది రూమ్ బయట ఏది కావాలంటే అది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత అటెంటివ్గా ఉన్నారు, వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉన్నారు, ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు. ఇటువంటి క్వాలిటీస్ అన్నీ ఆ సిచ్యువేషన్ అలాంటి టైం వచ్చినప్పుడు బయటపడతాయి కదా. సో అలా కోవిడ్ టైంలో మాకు అర్థమైంది ఏంటి అంటే దే విల్ స్టాండ్ ఫర్ అస్ నో మ్యాటర్ వాట్. అప్పటి వరకు ప్రతిదీ అటెంటివ్గా మేం చేస్తూ ఉంటాం కదా.
సో టైంకి భోజనాలు పెట్టడం లేకపోతే వంట చేయడం వాట్ ఎవర్ ఇట్ మేబీ అందరి అవసరాలు మేము చూసుకుంటూ ఉన్న టైంలో సడన్గా మేము ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నప్పుడు మాకు వీళ్ళిద్దరూ చేసినటువంటి సర్వీస్ వాట్ ఎవర్ అది ప్రూవ్ చేసింది దట్ హౌ సెన్సిటివ్ దే ఆర్ అండ్ హౌ అటెంటివ్ దే ఆర్. సో దట్స్ వెన్ ఐ ఆల్సో అండర్స్టూడ్. ఉంది కదా రేసుగురంలో ఎన్ని కొట్టుకున్నా తిట్టుకున్నా బ్లడ్ రా. So hence prove that we are family and they are for us. They సూపర్. are there for us. యా ఆకాష్ అమ్మ ఇన్ని పాటలు పాడారు కదా, నీకు బాగా ఫేవరెట్ అడగండి ప్లీజ్. ఏదో మీ ఫేవరెట్ అంటే సరే ఓకే ఫేవరెట్ కాదు, వరస్ట్ అనిపించిన సాంగ్ ఏంటి? అది అడిగి ఇది ప్రతి ఇంటర్వ్యూలో అది చెప్పాడు. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ మెన్షన్ చేస్తా. వర్స్ట్ ఏం లేదండి, బట్ ఫేవరెట్ ఐదు చెప్పచ్చు. యా నో ప్రాబ్లం. ఇది గంగోత్రిలో సాంగ్ చాలా చాలా ఇష్టం. Okay. కొంచెం టఫ్ సాంగ్ కూడా అది. చరణ్ గారు నేను పాడాము. గంగా నిజంగా ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే విన్నట్టు అనిపించట్లేదు. లేదు చూస్తున్నాను మేడం. తెలియలేదు. ఆయన చూస్తే గంగా గంగెవరబ్బా? గంగా ప్లీజ్ చెప్పాను కదా మీ ఫ్యాన్ అని చెప్పి, మీరు మీరు ఆపేశారు పాడుతుంటే నేను ఇన్వాల్వ్ అయిపోతాను అంతే. నేను ఒప్పుకోవాలి, మీ ఎక్స్ప్రెషన్ ఇన్వాల్వ్ అవుతున్నట్టు లేదు, ఇన్వాల్వ్ అవ్వడం ట్రై చేస్తున్నట్టుంది. బేసికల్ గా సింధు గారు సాంగ్ పాడితే ఇన్వాల్వ్ అయిపోతారు, హ్యాపీగా కళ్ళు మూసుకొని ఇంకో ప్రపంచంలో ఉండి పాడతారు. అమ్మో, కదా yes. అదే బెస్ట్. Ah. లేకపోతే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని చూడాలి. అమ్మో అదే బెటర్. ఇప్పుడు అర్థమైపోయిందా మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి అలా పాడుతున్నారు? ఇప్పుడు నాకు అర్థమైపోయింది. అదే కదా, నేను అవతల ఎక్స్ప్రెషన్స్ ఏం గమనించకుండా కళ్ళు మూసుకొని నా మనం నేను సరే పాడుకుంటున్నా. సరే నువ్వు పాట చెప్పి అమ్మ పాట పాడతారు 2 lines. చెప్పు. మానవ మానవ చాలా ఇష్టం. ఓకే. మానవా మానవా ఓయ్ మానవా. మీరే కదా. ఏం పర్లేదు. ఓకే ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక, విన్నపాలని ఆలకించిన అప్సరని నీరా, స్వర్గభోగమే నీలదించిన కిన్నెరని నీరా, ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలినా ఎందుకంట ఇంత యోచన, ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచన. రే ముక్కు పట్టేసింది. సూపర్. బట్టేసి గొంతు మాత్రం ఐ డోంట్ అండర్స్టాండ్ ఎలా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఐ డోంట్ నో రియల్లీ. యా నెక్స్ట్ నేను 23 years తెలుసా? అంజీ. తెలుసు. మేడం ఏంటి మేడం మీ పాటలు అంటే ప్రాణం. అంతకు ముందు విన్నాను, వీడు వచ్చే ముందు వరకు మీ మాటే నమ్మాను. మీరు చెప్పింది నమ్మా. అంజీ నా పాటలంటే బ్లాక్ ప్రాణం. డ్రెస్ లో నుంచి నమ్రత గారు పైనుంచి కిందకి వస్తారు. నమ్రత గురించి మాట్లాడుతున్నారు, పాట గురించి అడుగుతున్నాను. అంజీ సినిమా నమ్రత కాదు. అందుకే ఫెయిల్ గుర్తు. ఫెయిల్. It's యూ not క్యాన్ రివర్స్ దట్. అవునా? అంజీ సినిమానే కదా? అంజీ సినిమానే, కానీ ఇంకో యాక్ట్రెస్ ఈ పాటలో. ఇంకో ఏంజిల్. ఓకే. థర్డ్ సాంగ్ ఏంటి? ఆయనకి టెక్స్ట్ చేయరా, కంగారు పడుతున్నారు. డీటెయిల్స్ ఇదే అండి మూవీ. Yes. హీరో హీరోయిన్ అవును నిజం. Yes. వెరీ వెరీ. త్రిష అతడు. అమ్మో ఫస్ట్ మహేష్ బాబు చెప్తా అనుకున్నారు. కాదు కాదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. ఓకే, నాతో పాటు పాడింది ఎవరు? ఎస్పీ గారు. అయ్యో కేకే 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 గారు. Okay. ఆకాష్ పాడాడు. ఆకాష్. 6th క్లాస్ లో బేబీ. అవును నిజం నువ్వంటే నాకిష్టం, ఈ నిమిషం గుర్తించా సత్యం, చలిపరద ఇక నిలవదుగా. అను ఆ సౌండ్ రాకుండా ఉంటే కంటిన్యూ చేస్తుందండి. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వచ్చి నేను పాడకుండా ఆపేసి. కొన్ని దుష్ట శక్తులు, యాక్చువల్లీ కొన్ని దుష్ట శక్తులు. ఇది 2 సార్లు పెట్టండి. మణిశర్మ గారి కాంపోజిషన్ అయితే కాదు అది. మీరు అన్నది ఓకే నేనన్నది కాదు, ఆకాష్ అంటాడు అనుకున్నాను యాక్చువల్లీ. నేనా? అలా వస్తుందనే భయంతో
పోనీ ఫోర్త్ సాంగ్ ఏంటి చెప్పు, నేను డిస్టర్బ్ చేయను, నిజంగా నాకు డిస్టర్బ్ చేసి. లేదు ఇలాగే బాగుంటుంది మీ కాంట్రిబ్యూషన్. చెప్పరా ఫోర్త్ ఏంటి? 4వ పాట ఏంటి ఆయనకి అనుకూలంగా ఇవ్వు. మీ ఫేవరెట్ ఏముంది? రీసెంట్ గా సీతారామం. సేఫ్. ఇది కూడా ఏమనుకున్నావు, ఆయన తెలియదు నేను సీతారామంలో పాడాను. కాంబినేషన్ అయింది అది. ఆయనకే కాదు చాలా మందికి తెలియదు నేను సీతారామంలో పాడానని. ఆ సాంగ్ కోసం 3-4 టైమ్స్ సినిమా చూసారు. మీ ఇది interview కూడా ద్వారా నేను చెప్పిన విషయం. స్వప్న 3-4 టికెట్లు ఈ ద్వారా తగలేదు. ఓకే అయ్యా బాబు, ఆకాష్ నువ్వు వచ్చిన తర్వాత ఇంత బాగుంటుంది అనుకోదండి. నేను అంతే అండి అలా. అంటే అప్పటి వరకు బర్స్ట్ గా ఉందా మేడం? అలా 27 years మేడం. మై గాడ్ 27 years నాతో ఇంటర్వ్యూ చేయట్లేదండి, అదే ప్రాబ్లం. చేసి ఆనందంగా. 4th సాంగ్ ఆకాష్కి ఇష్టమైంది, 5th సాంగ్ సీతారామం నాకు ఇష్టమైంది. నెక్స్ట్ 2 రౌండ్స్ ఉన్నాయి అందుకోసం. ఇంకా రౌండ్స్ అట. నీకు ఇష్టమైన 4th సాంగ్ అట 4th చెప్పరా సాంగ్ ప్లీజ్. ఎగిరిపోతే సారీ అబ్బా ఏం సంతోషం కూడా ఉందా? ఎగిరిపోతే పాడు, అది పాడే చాలు. వేదంలో అనుష్క గారు. ఎస్. యా, అప్పుడు మేమే ఎగిరిపోయాం ఆ సాంగ్. అర్థమైంది, హీరోయిన్ల ద్వారా ఆయన పాటలు గుర్తుపెట్టుకుంటారు. ఫైన్ ఫైన్, ఎవరి గుర్తులు వాళ్ళకుంటారు. గుండెకు గంగకు వదిలి ముందు వెనుకను ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కుదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కుదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. చెక్క చెక్ చెక్క చెక్ చెక్క చెక్ చెక్ చెక్క చెక్ 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 చాచా. మ్యూజిషియన్స్. I know. వచ్చింది కదా మేడం ఆ తర్వాత. కరెక్ట్, పర్ఫెక్ట్. ఆనంద బాష్పాలు మీ పాటలు. బాబాయ్, ఆనంద బాష్పాలకి కూడా ఒక భాష ఉంటే అవి మొత్తుకునేవి నాతో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మేడం రౌండ్స్ కి వెళ్ళాము. అమ్మయ్య లాస్ట్ అండ్ ఫైనల్ అట. ఇది కాదు, దీంట్లో ఏంటి రీసెంట్ గా సీతారామం బిగ్గెస్ట్ హిట్ మీరు పాడిన సాంగ్. సినిమా జూక్ బాక్స్ లో వచ్చేలాగా రిలీజ్ చేయలేదు పాట. ఒకటేమో తను సీతాకు ఒక చిలుకను తీసుకొస్తాడు కదా, అందులో పెట్టుకొని వచ్చినప్పుడు ఒక క్లాసికల్ బేస్డ్ సాంగ్, తరలి తరలి మరి రార ఎదురుగా రామసుందర, అది నాకు చాలా నచ్చిన పాట. అది పాడాను. అండ్ క్లైమాక్స్ టోటల్గా అది ఆ సీన్ పాటతో వింటేనే దాని ఓ మై గాడ్, ఫస్ట్ టైం నేను ఇన్ని సంవత్సరాల తర్వాత నా వాయిస్ విని నాకు తెలియకుండా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద సీన్, డైలాగ్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్, రికార్డింగ్, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్. ప్రతి అక్షరం కూడా నా పేరు రాసింది అని చెప్పడానికి నిదర్శనం అది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో సాంగ్ రికార్డ్ చేశాము. ఇంకొక 4-5 డేస్లో రిలీజ్ అవుతుంది అనగా సినిమా. బియ్యపు గింజ మీద ఎలా అయితే పేరు రాసి ఉంటుందో ప్రతి పాట మీద కూడా సింగర్ పేరు అలాగే రాసి ఉంటుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ సాంగ్. వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్, రీసెంట్ పాస్ట్. జస్ట్ లిరిక్స్, సంగీతం ఎలాగూ పాటలో ఇప్పుడు వింటారు, బట్ లిసన్ టు ద లిరిక్స్ కేర్ఫుల్లీ. మీరు ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక సందర్భంలో ఎవరినో ఒకళ్ళని రిలేట్ చేసుకుంటూనే ఉంటారు ఈ సాహిత్యం ద్వారా, ఈ సంగీతం ద్వారా. అటువంటి అద్భుతమైన పాట సీతారామంలో. అని తెలిసే ప్రశ్నల వాన ఇక ముగిసే
జన్మంతా దాచేస్తా నీతో ఉన్న కొంత కాలాన్ని గాలి ధూళి నీ పరిమళమే మరుపేరాదు నీ పరిచయమే. Super. See the lyrics అసలు కేకే రాశారు, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ చేశారు. దర్ ఇస్ వన్ ఫెంటాస్టిక్ లిరిసిస్ట్ కాల్ కేకే. ఓకే. మీరు పాడే ప్రతి సాంగ్ నేను అక్కడ చూస్తున్నాను మేడం, జూమ్లో మా కెమెరామ్యాన్స్ అంతా పెడుతున్నప్పుడు. అంటే ప్రతి పాట పాడేటప్పుడు ప్రాణం లేచి వస్తుంది అంటారు చూసారా, అంటే అంత లీనం అయిపోతారు. అంటే డే 1 నుంచి అది అలవాట, లేకపోతే మీకంటూ ఒక స్టైల్ ఉండాలని అది పాడటం నేర్చుకున్నారు? అసలు పాట నాకు ప్రాణం అండి, పాట అంటే చాలా ఇష్టం, ప్రాణం నాకు. పాట నాకు పేరు తెచ్చిపెట్టింది, నాకు అన్నం పెట్టింది, నాకు జీవితాన్ని ఇచ్చింది, నా పిల్లలకి భవిష్యత్తు ఇచ్చింది, నా మీద ఆధారపడ్డ చాలామందికి నీడనిచ్చింది, తోడైంది. నా కష్ట సుఖాల్లో నా పాటే నాకు తోడు నీడగా నిలిచింది. అండ్ నేను సంతోషంగా ఉన్నప్పుడు నా సంతోషాన్ని రెట్టింపు చేయడానికి కూడా నా పాట నాతో పాటు ఎప్పుడూ ఉండింది నా పాటే. పీపుల్ విల్ కమ్ గో, పిల్లలు ఎవరి జీవితం వాళ్ళది, పేరెంట్స్ పెద్దవాళ్ళు, ఎవరి పాత ఏదైనా సరే నాకంటూ కడ వరకు తుది వరకు ఉండేది నా పాటే, నాతో Super. పాటుగా ఉండేది. సూపర్. సో అందుకని నేను పాడేది ఏదైనా సరే, నేను పాడే ప్రతి పాట నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్నది పెద్దది తేడా ఎప్పుడూ లేదు నాకు. సినిమా పట్టింపులు లేవు. నేను సినిమా పాట పాడినా అందులో కూడా చాలా డివోషన్ చూస్తాను నేను. అంటే అంతే, దట్ ఈస్ మై లైఫ్, దట్ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ. ఓకే. ఎస్పెషల్లీ అమ్మలో అప్పటి నుంచి ఇప్పటికి కొంచెం చేంజ్ ఉన్నా కానీ ఆ వాయిస్లో మ్యాజిక్ అయితే మిస్ అవ్వలేదు ఎవరు కూడా. ఏంటి ఏం కేర్ తీసుకుంటారు ఆకాష్? నువ్వు చెప్పు, నీకు తెలిసి. బేసిక్గా అంటే నాకు తెలిసినంత వరకు ఒక సింగర్ ఒక బేసిక్ కేర్ అనేది తీసుకుంటారు. లైక్ స్టేయింగ్ అవే ఫ్రమ్ కోల్డ్ స్టఫ్ అయినా, ఒక చల్లటి పెరుగు తినకపోవడం కానీ, ఐస్ కానీ, ఇవన్నీ బేసిక్. బట్ ప్రతి సింగర్ లోపల ఒక మ్యాజిక్ అనేది ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ కెన్ ఎఫెక్ట్ ఇట్. Yeah. ఎంత గొంతు పోయినా ఒక మ్యాజిక్ ఇంకా కనిపిస్తుంది అంటే దెన్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కేర్. లోపల ఏదో ఉంది అది, అండ్ దట్స్ సంథింగ్ అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు అది, అండ్ షీ హ్యాస్ ఇట్. దట్స్ వై బాలు గారు వన్ ఎవర్ ఒక్కసారి వింటే చాలా ఆయన నేను పడిపోయేవాడిని కింద. అలాంటి మ్యాజిక్, అలాంటి థ్రో ఉన్న వాయిస్ ఆయనది. అలా చాలా మంది సింగర్స్ ఉన్నారు, బట్ దట్ మ్యాజిక్ ఈస్ వాట్ కీప్స్ దెమ్ గోయింగ్. అంటే ఒక యాక్టర్గా కాకుండా అమ్మ చెప్పారు మ్యూజిక్ మీద మంచి పట్టు ఉంది, చాలా సేమ్ ఇష్టం. టైం సింగింగ్ కూడా చాలా బాగా పాడతాడు అని చెప్పి కూడా. నేను నేర్చుకోలేదు బేసిక్గా, అదే విని నేర్చుకుందాం అంతే. అంటే నేను స్టార్టింగ్ నేను ఒక సింగర్ని అవుదామా అని ఎప్పుడు లేదు, ఆర్ ఒక మ్యూజిషియన్ అవుతామా. కానీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, కానీ ప్రొఫెషనల్గా కాకపోయినా అసలు రోజుకి ఒక పాట వినకపోతే ఖాళీగా ఉన్నప్పుడు హమ్ చేస్తూ ఉంటాయి ఏదో ఒకటి, బాత్రూంలో ఉంటే గట్టిగా పాడితే ఉంటారు ఓకే. కాబట్టి అలా స్లోగా ఇన్స్ట్రుమెంట్ వాయించడం మొదలెట్టాను నేను. సో మ్యూజిక్గా వాజ్ వెరీ క్లోజ్. పొద్దున్న లేస్తే అమ్మ గొంతు వింటాను నేను ఇంట్లో క్లాసెస్ చెప్తున్నప్పుడు, దాని తర్వాత అమ్మ నుంచి. సో మ్యూజికాలిటీ అనేది ఫ్యామిలీ మొత్తంలో వచ్చింది. సో మ్యూజిక్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. అలా స్లోగా ఏం చేశాను, నేను పాడడం మొదలెట్టాను ఓన్గానే వేసుకోవచ్చు. బట్ నాకు నేర్చుకోవాలని ఉంది, టు బి వెరీ ఆనెస్ట్. నాకు చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు అర్థమైంది దాని వాల్యూ, కొంచెం పెరిగే కొద్ది ఏంటంటే మ్యూజిక్ ఇంత బాగుంటుందా అనే ఒక చిన్న థాట్. మ్యూజిక్ బాగుంటుంది కరెక్టే, కానీ ఇంట్రికసీస్ తెలుసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత లోపల అర్థమైనప్పుడు మ్యూజిక్ అసలు మీ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోద్ది మ్యూజిక్ గురించి. అదే నేను చెప్తాను. ఇప్పుడు ఎవరైనా సరే చదువుకునే పిల్లలు, ఈ జనరేషన్ స్పెషల్లీ, స్కూల్స్లో ఒకప్పుడు మ్యూజిక్ క్లాసెస్, డాన్స్, లేకపోతే ఎనీ ఆర్ట్ క్లాసులు సపరేట్గా ఉండేవి.
ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే మన కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ యూనో బయటకు వచ్చి ఇటువంటివన్నీ నేర్చుకునే పరిస్థితుల్లో ఉన్నాం మనం. అంటే దీనికంటూ ప్రత్యేకించి స్కూల్లోనే టైం కేటాయించే రోజులు పోయాయి. అన్ఫార్చునేట్లీ వీఆర్ లూజింగ్ దాట్. సో ఎవరైతే ఆర్ట్స్ ఎనీ ఆర్ట్ ఫామ్కి దగ్గరగా ఉంటారో వాళ్ళ మనసు ఫస్ట్ చాలా ప్యూర్గా ఉంటుంది, తద్వారా మైండ్ చాలా ప్యూర్గా ఉంటుంది, అండ్ లేనిపోని ఆలోచనలకి టైం ఉండదు. అండ్ ఆ క్రియేటివ్ మైండ్ ఎప్పుడైతే ఉంటుందో రకరకాల అలవాట్లు మనం చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు చాలా మేజర్ టాపిక్ అండ్ మేజర్ కన్సర్న్ చాలా ఉన్నాయి మన సొసైటీలో. సో వాటన్నింటినీ దూరం చేసే శక్తి ఆర్ట్కి ఉంది. ఎస్. సో టీచర్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు, కానీ పిల్లల్ని 10th క్లాస్ వరకు మనం తీసుకెళ్ళి ఏదో ఒక సర్టిఫికేట్ కోసమో లేకపోతే ఫర్దర్ స్టడీస్ కోసం జస్ట్ ఫర్ దట్ సర్టిఫికేట్ అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తున్నాం. కానీ తర్వాత చదువులో చాలా బిజీ అయిపోతున్నారు పాపం, వాళ్ళని అనుకోవడానికి కూడా లేదు. కానీ మనం ఎప్పటికప్పుడు వాళ్ళని ఇది కూడా ఒకటి ఉంది, ప్లీజ్ కమ్ బ్యాక్ అండ్ యునో ఎంజాయ్ దిస్ అని మనం ఎప్పటికైతే ఆర్ట్కి దగ్గరగా ఉంచుతామో పిల్లల్ని, చాలా వరకు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి మన కంట్రీలో. సూపర్. ప్రొఫెషన్గా తీసుకోకపోయినా అసలు మీరు అన్నట్టు స్ట్రెస్ రిలీఫ్. నేను ఈరోజు ఎంత నవ్వుకున్నాను తెలుసా? నేను అందరం నవ్విస్తాను ప్రతి ఇంటర్వ్యూలో. ఈరోజు అసలు మీరు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఇది. మేడం కూడా పొట్టపట్టుకొని నవ్వుతున్నారు. ఆహా, నవ్వలేదు, నేను కుళ్ళుకున్నాను. నేను ఎక్కడ పట్టుకొని నవ్వాను? ఇంటికి వెళ్ళి నా జుట్టు పట్టుకుంటారు. లేదురా, నేను ఎప్పుడు పట్టుకున్నా? ఏది? నో, టెల్ ద ట్రూత్ రే. చూసావా ఇంకో కౌంటర్ మళ్ళీ. సో మ్యూజిక్ సింగింగ్ నేర్చుకున్నావు కదా, అమ్మ ఎంత బాగా పాడారు. ప్లీజ్ బాలుగారు అంటే ఇన్స్పిరేషన్ నీకు కూడా. బాలుగారు పాట పాడితే అమ్మ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయి ఇద్దరివి? ఏది? బాలుగారు ఇంటికి వచ్చిన ప్రతిసారి మా నాయనమ్మ షీ లివ్డ్ హ్యాపీలీ లివ్డ్ ఫర్ 96 years. యా ఐ నో మా, విన్నాను నేను. అండ్ శ్రేయ వీడు అందరం ఒక చోట పోగైపోయేవాళ్ళు అనమాట. జనరేషన్తో సంబంధం లేకుండా ఆయన ద వే హీ యూస్ టు టాక్ టు ఆల్ ఆఫ్ అస్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, అవన్నీ మెమరబుల్ డేస్ మాకు. ఎంత మాట్లాడేవాడు, చాలా టెన్షన్ పడిపోయేవాడు బాలుగారు వచ్చినప్పుడు ఇంటికి వచ్చి. బాలుగారు ముందుంటే ఎవరి టెన్షన్? ఆఫ్ కోర్స్. ఇప్పటికి బాలుగారితో మీకు సాంగ్ అంటే ఆయన చనిపోయే ముందు వరకు కూడా ఆ మాట అనొద్దండి, నేను వినలేను. టెన్షనా కదా? ఎప్పటికైనా టెన్షన్, అంతే. ఎవరికైనా టెన్షన్ కొన్ని అంతే మైండ్. ఎంత చనువు ఇచ్చినా ఎంత చనువు ఉన్నా బాలుగారు యాజ్ ఎ సింగర్, ఆయన పక్కన స్వరాభిషేకంలో పాడిన ప్రతి పాట ఎంత టెన్షన్తో పాడానో. ఎందుకంటే ఆయన నా అపశృతుల వల్ల లేకపోతే నేను పాటలో చేసే ఇబ్బందుల వల్ల ఆయన డిస్టర్బ్ అవ్వకూడదు అని అసలు ఆయనతో పక్కన నుంచొని పాడడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించే నాలాంటి వాళ్ళకి మరి చాలా గొప్ప విషయం కదా. మావయ్యే బాలుగారు సింగర్గా మావయ్య అంటారా మీరు? ఇప్పుడు దీంట్లో కొన్ని ఉన్నాయి అన్నమాట. ఆకాష్ తీసిస్తాడు మీకు, ఆ సింగర్ నేమ్ ఏదో ఉంటుంది, వాళ్ళగా పాడండి. నో I'll not do that. వాళ్ళ పాటలు పాడమంటే పాడతాను కానీ చాలా ఒక 4 తీయండి. కానీ ఆయనది నీ పాట పాడకూడదు, ఆయన సోలో పాడాలి. ఓకే, నో ప్రాబ్లం. చరణ్ ఎంత బాగా పాడారు రీసెంట్ సీతారామంలో. యూనో ఇట్స్ లైక్ సడన్ గా వింటే బాలుగారి యంగర్ డేస్ వాయిస్ గుర్తొచ్చింది. అండ్ ఇంత రిఫ్రెషింగ్గా ఉంది హిస్ వాయిస్ అండ్ హిస్ రెండిషన్. అదే పాడతాను. ఇంతందం దారి మళ్ళింద దారి తారి చందమామల ఏ సీత. తర్వాత ఏంటి? వదలనిక తోడవుతా. ఆయన మళ్ళీ అక్కర్లేదు. హాయ్ రామా ఒకరికొకరవుతామా. బ్యూటిఫుల్ సాంగ్. సూపర్. నెక్స్ట్ ఏమొచ్చింది? ఎస్పీబీ సార్. ఎస్పీబీ గారు వచ్చింది. యు నో వాట్, ఇంటర్వ్యూలో
చాలా గొప్పగా అనిపించిన విషయం ఏంటో చెప్పనా, ఇలా రాయడం. ఎస్పీబీ సార్. ఎస్పీబీ అని రాసి వదిలేసి ఉండొచ్చు, చిన్న చీటీయే కదా, ఎవరు చదువుతారు ఎవరు చూస్తారు, చిన్న గేమ్ ఆడుతున్నాము అని కాకుండా ఆయన మీద ఇంత రెస్పెక్ట్ చూపించారు కదా. నేను ఇంకో ఇంటర్వ్యూ కాదు, ఇంకో 10 ఇంటర్వ్యూలకు వస్తాను థ్యాంక్ యూ. ఫర్ దిస్ పోస్ట్ గెస్ట్ షో. ఎస్, మీరు నెక్స్ట్ ఇంకా వస్తానే ఉంటారు. సో ఎస్పీబీ, సో నీలో చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో, నాకై చాచిన నీ చేతిలో చూశాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో వెతికాను మన రేపుని, పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువని, ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపు అని. బా. సాంగ్ అంతం. గ్రేట్. ఉందండి ఇందులో ఆహా, మళ్ళీ నేను కల్పన వెనకాల నుంచి చూసా. సో కల్పన, కంప్లీట్ డిఫరెంట్ మీ వాయిస్ కామా. ఏ నో, సచ్ అ వండర్ఫుల్ సింగర్. ఎస్, వండర్ఫుల్ సింగర్, డిఫరెంట్ అసలు. ఇంకా అదే బేస్, రాక్షసి ఆ బేస్ అనిపిస్తుంది. వేరు కదా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలి తుఫాను వేగాలతో, ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకుంటారా, తనననానా తాననానా తాననానా, మనసు చెప్పింది చేసి చూద్దాం నాననానా, ముసుగు వేయొద్దు మనసు మీద, వలలు వేయొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలి తుఫాను వేగాలతో. సూపర్. బ్యూటిఫుల్ సాంగ్, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ పైనున్నవే తీసేస్తున్నావు కన్వీనియంట్ గా. అను ఎస్ జానక్ గారు. చూసా నో నేను చూడలే. జానకి గారా? ఎస్. ఏ పాట డిసైడ్ చేస్తుంది చూద్దాం. ఏ పాట డిసైడ్ చేయాలరా? ఇప్పుడు తెలుస్తుంది. అమ్మ పాడిన పాటలు ఆవిడ మా అందరికి. మా అమ్మ ఎలా పాడతారో చూద్దాం. ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి, ఏమంత సిరి ఉంది నీకని వలచేను తారరారా, చదువా పదవా ఏముంది నీకు, తళుకు కులుకు లేదమ్మ నీకు, శృతి మించకే నీవు మనసా మనసా, తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ గడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా. చాలు. సునీత గారు, బేసికల్ గా మీరు పెద్ద సింగర్, 27 సంవత్సరాల నుంచి అందరికి తెలిసిన విషయమే. బట్ మీరు ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్, 121 మంది 121 హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. బట్ మిమ్మల్ని ఏ ఇంటర్వ్యూలో ఎవ్వరు కూడా ఆ డబ్బింగ్ గురించి కానీ ఆ హీరోయిన్స్ గురించి కానీ అడగలేదు. నేను ఫస్ట్ అడిగాను, మీరు లాస్ట్లో నేను డైలాగ్స్ చెప్తానని ప్రామిస్ చేశారు. సో ఇప్పుడు కొంతమంది డబ్బింగ్ మీరు ఎవరికి చెప్పారో ఆ హీరోయిన్స్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. సో నాట్ ఎవ్రీ హీరోయిన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
సౌందర్య గారికి ఉన్నట్టు, లేకపోతే కోమ్కి నేను చెప్పింది జయం, ఇలా ఉన్నట్టు ప్రామినెన్స్ ఉన్నటువంటి డైలాగ్స్ ఆ సీన్తో పాటు వెళ్ళిపోయేవి తప్ప పంచ్ డైలాగ్స్ అనేవి హీరోయిన్స్కి ఉండటం కొంచెం కష్టం. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ప్లీజ్ ఆకాష్ గారు Yeah. దీంట్లో ఉంటుంది సౌందర్య గారు సౌందర్య గారు. బాగానే. సూపర్, నాకు ఇష్టమైన హీరోయిన్. సౌందర్య గారు. రామకృష్ణ గారు. రామకృష్ణ గారే ఇంట్లో ఉన్నది. ఓహో ఓ ఓ పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నాకే అదో గతి. ఓ మై గాడ్, సినిమా ఎక్కువ సార్లు చూసారు ఆకాష్ అయితే. దాంతో నా పని బా వాట్ అ డైలాగ్ అండ్ వాట్ అ మూవీ. గ్రేట్. రామకృష్ణ గారు అని మాట్లాడతారు ఆవిడ. చిరంజీవి ఇదంతా పాపం ఆయన 7 వారాల నగలు తీసుకొని మోయలేక ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏంటో పాపం. ఆవిడ అవును పాపం, ఏంటి పాపం. సచ్ ఎ వండర్ఫుల్. అసలు చిరంజీవి గారికి టైమింగ్ నెక్స్ట్ లెవెల్. ఓ మై గాడ్. ఆయన నేను కలిసి చెప్పింది సీన్ ఇది. అదే ఎందుకంటే బేసికల్ గా మీ టైంలో డబ్బింగ్ కలిసి చెప్పాలి కదా. అలా ఏం లేదండి, మీ టైంలో కూడా ఉందా track మేడం ఇది? వాళ్ళదే. ఓ ఉందా అప్పుడు పాటలు కూడా? పాడడం సెపరేట్ అయిపోయి అప్పటికి యా డబ్బింగ్ కూడా ఎవరి ట్రాక్ వాళ్ళే. అయితే గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ Of చిరంజీవి course, గారు అయితే ఆ of సీన్, Yeah. ఎస్పెషల్లీ ఈ సీన్ నేను చెప్తుంది. Yeah. ఎన్ని చిన్న సినిమాలు చిన్న చెప్పుంటారు సరదాలు. డబ్బింగ్ మేడం? చెప్పాను మోర్ దెన్ 750 మూవీస్ చెప్పాను. 750 మూవీస్. గ్రేట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మామూలు విషయం అది. అంటే దేని గురించి ఎక్కువ హైలైట్ చేసుకొని మాట్లాడకపోవడానికి ఇంటర్వ్యూస్ అవి ఇవి అంత టైం ఉండేది కాదు. బేసిక్గా ఐ వాస్ టూ బిజీ ఇన్ మై Singing, సింగింగ్ ఆర్ dubbing. డబ్బింగ్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు టెలివిజన్ ఆర్ ఫ్యామిలీ. హిట్స్. అప్పుడు ఇంత టైం లేదు. అలా అయిపోయింది. సూపర్. నెక్స్ట్ హీరోయిన్. నయనతార. వావ్, చాలా మూవీస్ చెప్పారు. చాలా సినిమాలు చెప్పాను Yeah. ఆయనకి. వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు ఆవిడ. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఏంటి అంటే సింహ సినిమాలో Hmm. న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగకపోతే సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది. అది మీ భాషలో అవుట్ ఆఫ్ లా, కానీ మా భాషలో అవుట్ ఇన్ అవుట్ లా, ఆన్ ది స్పాట్ లా. అది చరిత్ర. ఆ చరిత్రలోంచి పుట్టినవాడే డాక్టర్ నరసింహ. దాట్స్ డైలాగ్. అయిపోయింది. సూపర్ సూపర్. శ్రీరామరాజ్యం అయితే తులసి. లిటరలీ ఎలా జరిగిందంటే క్లైమాక్స్ సీన్ ఫస్ట్ చెప్పేశాను, మధ్యలో ఒక సీన్ అట్టు పెట్టాను లాస్ట్లో చెప్దాము అని చెప్పి. అదేంటంటే లక్ష్మణుడు సీతమ్మ వారిని అడవికి తీసుకెళ్ళి అది అక్కడ వదిలేస్తారు కదా ఆవిడకి తెలియకుండా. నేనేం తప్పు చేశానని చెప్పి నన్ను ఇక్కడ వదిలేస్తున్నారు అని ఆ సంభాషణ అంతా నేను ప్రిజర్వ్ చేసుకున్నాను. లాస్ట్ Okay. చెప్తాను సార్ అని చెప్పి బాపు గారితో చెప్తే ఆయన సరే అన్నారు. సో లాస్ట్లో చెప్పినప్పుడు యాజ్ ఐ టోల్ యూ బిఫోర్, సీన్ అంతా అటెస్టెడ్ చెప్పడం నాకు అలవాటు. ఓకే, సింగిల్ టేక్ మొత్తం. సింగిల్ టేక్. బాపు గారు కూడా అదే నా అంటే నాలో ఆయన ప్రత్యేకంగా మిగతా వాళ్ళతో కూడా సంభాషించిన విషయం ఇది. సో అది డబ్బింగ్ చెప్పిన తర్వాత నేను సైలెంట్ అయిపోయాను. డబ్బింగ్ అయిపోయింది, ఆ సీన్తో అయిపోయింది ఇంకా సినిమా. నేను సైలెంట్ అయిపోయాను, నాకు తెలియకుండా నేను ఏడుస్తున్నాను లిటరలీ. అండ్ లోపల నుంచి సౌండ్ ఇంజనీర్ కానీ బాపు గారు కానీ ఎవరు అక్కడ కో డైరెక్టర్ ఉన్నారు, అసోసియేట్స్ ఉన్నారు, బట్ ఎవరు ఏం మాట్లాడలేదు. లోపల నుంచి కూడా ఏ అలికిడి లేదు. నేను కొంచెం ఆ ఎమోషన్లో నుంచి బయటికి వచ్చి నన్ను నేను కంపోజ్ చేసుకొని వెన్ ఐ లుక్ బ్యాక్ కన్సోల్లోకి చూస్తే బాపు గారితో సహా అందరూ నాకు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఇలా నుంచున్నారు అందరూ లేచి, నేను ఎప్పుడు వెనక్కి తిరుగుతానా అని ఎదురు చూస్తున్నారనమాట. ఒక్కసారి నేను వెనక్కి తిరిగిన తర్వాత టాక్ బ్యాక్ ఆన్ చేసి అందరూ చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేశారు. ఐమ్ గెటింగ్ గూస్ బంప్స్ యాజ్ ఐమ్ టెలింగ్ యూ దిస్. ప్రౌడ్ మూమెంట్ నా. సో అది దట్ మూమెంట్ బాపు గారు అలా లేచి నుంచి చప్పట్లు కొట్టడం అనే మూమెంట్ నా జీవితంలో నాకు నేషనల్ అవార్డు వచ్చినట్టుగా భావించాను. ఆయన దగ్గర ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలు, ఆయనతో ఒక్క సినిమాకి పనిచేస్తే చాలు
ఆయన అనుకోని ఆర్టిస్ట్ ఉండరు. అలాంటిది ఆయన పర్టికులర్గా నేను రాధాగోపాలం సినిమా స్నేహ గారు. పాట పాడి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆయన ఆయన చూపించినటువంటి ఎఫెక్షన్, మనకు కొన్ని సందర్భాల్లో కొంతమంది గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలో కూడా చెప్తాను. వెన్ ఐ వెంట్ టు ద డబ్బింగ్ థియేటర్, రామరాజన్ సినిమా అప్పుడే, ఆయన లేచి నిలబడ్డారు. నేను అలా లోపలికి వెళ్తున్నాను డబ్బింగ్ కోసం. వారు బయటే ఉన్నారు, ఆయన ఏదో రాసుకుంటున్నారు, లేచి నిలబడ్డారు. ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాం. వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ యూనో బ్రేక్ టైంలో నేను బ్రేక్ డౌన్ అయిపోయాను. ఓకే. డబ్బింగ్ చెప్పాను, బట్ ఆ బ్రేక్ తీసుకున్న టైంలో నా మనసులో ఎన్ని ఫీలింగ్స్, ఎన్ని ఆలోచనలు వచ్చాయంటే, సరస్వతి మూర్తి ఆయన అంటే ఒకళ్ళల్లో కళని గుర్తించి ఆయన ఆ కళకి ఇచ్చినటువంటి గౌరవం అది. నేను వెళ్తే లేచి నుంచోలేదు వారు. నాలో ఆయన ఒక సరస్వతీదేవిని ప్రత్యక్షంగా దర్శించారు కాబట్టి ఆయన లేచి నుంచున్నారు. అంటే కళాకారుడికి ఇచ్చే గౌరవం అది. గ్రేట్. మనిషిని బట్టి కాదు, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బట్టి గౌరవం ఇస్తారు అన్న దానికి నేను అప్పటి వరకు నేను ఎన్ని సినిమాలు పాడాను, డబ్బింగ్ చెప్పాను, ఇవన్నీ మర్చిపోయాను. నాలో ఏ చిన్నపాటి అసంతృప్తి, తృప్తి, నేను ఇంత చేశాను, ఇవన్నీ కంప్లీట్లీ వాషౌట్ అయిపోయాయి. కిందకి వెళ్ళిపోయాను, అధమ స్థాయికి వెళ్ళిపోయాను లిటరల్లీ నేను. సూపర్. అంటే ఇది కదా ఒక కళాకారుడికి కావాల్సింది. ఉండాల్సినటువంటి లక్షణం, అది కదా మనం నేర్చుకోవాలి. సో అప్పటి వరకు నేను ఎంత హంబుల్గా ఉన్నానో అంతకంటే ఇంకా హంబుల్గా ఉండటం అనేది నాకు తెలియకుండానే నాలో ఇన్కల్కేట్ అయిపోయింది అది. సూపర్ మ్యామ్. సో అలాంటి వాళ్ళతో పనిచేశాను అన్న గర్వం నాకు జీవితాంతం నేను తలెత్తుకునేలా చేస్తుంది. గ్రేట్. అండ్ 121 మందిని కవర్ చేయలేం కాబట్టి లాస్ట్ టైం ఫైనల్ గా ఒక్కటి తీసేయండి ఆకాష్. 121 మంది ఎక్కడ కవర్ చేస్తాం? ఐశ్వర్య రాయ్ దగ్గర నుంచి కవర్ చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఐశ్వర్య గారు చెప్పాలనుకుంటా కదా చెప్పారు ఇందులో సారీ నాకు తెలియదు. ఈ సందర్భంగా మీకు తెలియజేయమంది ఏమనగా, నా కొడుక్కి నా గురించి ఏమీ తెలియదు. తెలియదు. ఏం ఒక్క హీరోయిన్ మిస్ అయితే ఏం తెలియదు ఏంటండి? ఏం చెప్పాను రా చెప్పు. ఐశ్వర్య రాయ్కి చెప్పలేదని చెప్తున్నావు నువ్వు. ఏ ఆకాష్ సినిమా నాకు గుర్తు రావట్లేదు. గుర్తు పెట్టుకుంటా, ఇంకా రిలీజ్ అవ్వలేదురా. పొన్నియిన్ సెల్వన్. నేను మాట్లాడేది నార్మల్ రిలీజ్ అయిన మూవీ గురించి. ఓకే. ప్లీజ్ ఇవన్నీ చెప్పదు. ఇంతకంటే బాగా కూడా కవర్ చేయొచ్చు. స్నేహ Of course. చెప్పండి ఫస్ట్. స్నేహ ఎస్. స్నేహకి తన ఫస్ట్ మూవీ నుంచి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు నేనే డబ్బింగ్ చెప్పాను. పాడతాను. నాగేశ్వర గారు. Yeah, yeah, నాగేశ్వర గారు ఓకే mention చేసింది. ప్లీజ్, నాకు చాలా ఇష్టం. ససలు గగలు దదలు నినిలు, ససలు నినిలు దదలు నినిలు, గమదని సగ 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 మగ సని దని దని సగ సని ద మగ మగములు, చాలు 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 విరహాలు, చాలు 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 విరహాలు, చాలు చాలు ముత్తుగా ముత్తుగా వినవలిగా నా ముత్తు విన్న పాలు పాలు, వన్ని పూలలో విన్న పాలు నువ్వు ఆరగిస్తే మేలు, చాలు 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 విరహాలు, చాలు చాలు. చాలదు మాకు ఇంకా పాడాలనిపిస్తుంది. అక్క అలా ఎలా నవ్వుతావమ్మా? అదే నాకు అర్థం అవుతుంది. I don't know. నీకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నావు, నీకే అర్థం అవ్వట్లేదా? అదే కదా మిస్టరీ. Oh my నేను God. సడన్గా అలా హాహా నవ్వనుకో. అదే No, just getting into the character. yeah. When you're in sync with your art, that happens. ఇన్ కేస్ నేను చెప్పాను ఫస్ట్లోనే అమ్మకి, ఒక సూపర్ స్టార్ అంటే ఒక పెద్ద హీరోయిన్ కొంత ఫ్యాన్ బేస్ ఉంది అమ్మకి అని చెప్పి చెప్పానా లేదా? బలైన మొదటి క్యాండిడేట్ వీడే అవునా? ఆ ఫ్యాన్ బేస్ కి. వై? అంటే ఎక్కడికి Photo వెళ్ళినా కూడా తీయాల్సింది. ఫోటోలు తీయాల్సి వస్తుంది కదా. నాతో వీళ్ళు మాల్స్ కి రావడం మానేశారు, నన్ను షాపింగ్ కి తీసుకెళ్ళడం మానేశారు, ఓకే. నాతో సినిమాలకి రారు, షికార్లకి రారు. నాయగరా ఫాల్స్కి వెళ్ళినప్పుడు, నాయగరా మళ్ళీ కావాలంటే ఎప్పుడన్నా చూసుకోవచ్చు మేడం, మీరు ఒకసారి ఇటు తిరగండి మీతో ఫోటో తీసుకుంటామని వీడి
వీడితో ఫోటో తీయించారు. అక్కడ కూడా అక్కడ కూడా సో అప్పటి నుంచి వీళ్ళు నాతో రావడం మానేశారు. పాపం యా ఎందుకు ఇంత క్రేజ్, ఎందుకే కొంచెం తగ్గించుకోవాలి మనం కూడా. మనం తగ్గించుకుందాం అయితే, వద్దమ్మా మనకింత. లేదు లేదు, క్రేజ్ ఇస్ డిఫరెంట్ ఫర్ ఎనీ ఫ్యాన్. వాళ్ళకి అది ఒక పెద్ద మూమెంట్ లైఫ్లో. నేను యూజువల్లీ ఎవరైనా ఫోటో అడిగినా, ఆటోగ్రాఫ్ అడిగినా సరే 99.9% ఐ నో నెవర్ సే చెప్పరు. నో. సూపర్. నేను అక్కడ నుంచొని ఆ మూమెంట్ని వాళ్ళకి అందించి వెళ్తాను. గ్రేట్. I respect my audiences, I respect my fans, I respect my followers, and whoever says that, you know, ma'am, we genuinely love you so much, I love them too. ఇంకో 2-3 years ఆగితే మనోడికి మీరు తీయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 100%. I'm waiting for that. వాళ్ళు కూడా ఫస్ట్ వీడి దగ్గరకు వచ్చి నెక్స్ట్ దాని తర్వాత Yeah. అక్కడ కూడా No, no. ఇన్ కేస్ అమ్మ ఇంత అందంగా ఉంటారు కదా ఆకాష్, ఒకవేళ అమ్మ హీరోయిన్ అవ్వలేకపోయారు అంటే ఇష్టం లేక ఆమెకి, ఇన్ కేస్ హీరోయిన్ అయితే ఈ హీరోయిన్ పక్కన అయితే బాగుంటారు, అమ్మ మంచిగా ఏ ఉంటారు. హీరో పక్కన పేరు అంటే ఏ హీరో పక్కన ఏ హీరో పక్కన చెప్తావు? ఇది మళ్ళీ అడిగారు, ఇది ఒకసారి అడిగినట్టు. I don't think I'm like అంటే ఆకాష్ ఒకవేళ మేబీ హీరోయిన్ అని అనను కానండి, ఫీల్ గుడ్ అంటే చూస్తే బాగుంటుంది. అదే homely heroine. హోమ్లీ స్నేహ గారి లాగా. నేను ఏదో ఆ టాపిక్ అవాయిడ్ చేద్దాం అనుకుంటుంటే ఆయన ఇంకా అదే. డీప్ గా వెళ్తున్నారు. నాగార్జున గారు సూపర్. కస్ నాగ్ ఇస్ గ్రీకు వీరుడు ఫర్ ఎనీబడి. ఆకాష్ కి ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఆకాష్ కి హీరోయిన్ మేము ఈ మధ్యలో 1 minute మ్యూజిక్ ఒకటి చేసాము, 1 Okay. minute రీల్. చాలా బాగా రీచ్ అయింది అది. సో పాయల్ ఇస్ గుడ్. పాయల్ రాజ్పుతా. పాయల్ బాగుంది. నాకు మృణాల్ ఓకే, చాలా మన రీసెంట్ సీతారామం మృణాల్ చాలా బాగుంటుందని అనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఓ సమంత అక్కడ మనోడు. హీఈస్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ సమాంతా ఐ బిలీవ్. ఓకే. యా చూద్దాం, అంటే డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్. ఎవరి పక్కనైనా బాగుండేలాగా ఉండాలి. అంటే మేము ఏ పాట పాడినా కూడా ఎవరికైనా సూట్ అవుతుంది. నేను ఎవరికైనా డబ్బింగ్ చెప్తే యునో ఎవరికైనా సరే సూట్ అవుతుంది. heroine అలాంటి కూడా- వాయిస్ అని ఎలా అయితే ఆ క్వాలిటీ గురించి మాట్లాడతారో ఆ I want my son to become- హీరోయిన్ కూడా అమ్మే డబ్బింగ్ చెప్తారు, చూసుకో. ఇది No, no. నేను చేయనప్పుడు ఏంటండి అంటే నా ఉద్దేశం, ఇప్పుడు నేను ఒక హీరోయిన్ యాక్ట్ చేస్తుంటే ఆవిడ వాయిస్ కూడా నువ్వు ఉంటే ఇస్n't it weird? Because you said that. You will tell it. డెఫినెట్లీ 200%. ప్రాబ్లం ఏంటంటే నేను సినిమాకి నువ్వు చెప్పలేను, నాకు ఇంకో దారి లేదు. అది Because you said that. ఆవిడకి ఏదో టైంలో నన్ను స్క్రీన్ మీద చూసి డబ్బింగ్ స్టూడియోలో వేడిగా అనిపిస్తుంది, నేను చేయనని వెళ్ళిపోతుంది స్టూడియో నుంచి. అలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటావా ఏంటి? ఏదో ఒకటి చేస్తా కానీ నాకు కూడా దారులు ఉన్నాయి. ఏ పోరా, ఆకాష్ లవ్ స్టోరీ చెప్పాడా మీకు? నాకు చెప్పారు నిన్న. మీరు ఒక రాయేస్తున్నారు, నాకు అర్థమైంది. వాటి లవ్ స్టోరీస్ అన్ని నాకు తెలుసు. అది అది ఇది బెస్ట్. నేను చాలా చాలా ప్రిపేర్డ్ గా వస్తాను ఇంటర్వ్యూస్, నాకు తెలుసు కాబట్టి వీటి గురించి. ఆకాష్ లవ్ స్టోరీస్ అన్ని నాకు తెలుసు. అందుకే మీకు ఎన్ని చెప్పారు చెప్పండి? వద్దొద్దు, మీరు ఇట్లాంటివి ప్రాక్టీస్ చేయలేరు. పర్లేదమ్మా, నేను తీసుకుంటా. ఒక ట్రయాంగిల్ రా, ఇంకో 2. ఓ 3. నాకు 2 చెప్పాడు, ఆ 3 చెప్పలేదు మేడం. లేదు, ఇవన్నీ చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు అయిపోయాయి. పెద్దోడు ఇప్పుడు కూడా Third class చిన్నపిల్లాడిని లోనే అన్ని చూసేసినప్పుడు ఇప్పుడు టీవీగా ఏం చేస్తాడు అదే చేస్తున్నాడు ప్రస్తుతానికి. టీవీలో నన్ను నేను అమ్మ చూసుకుంటా. అలాగే చెప్పేసిందమ్మా. అంతే. ఈ డైలాగ్ నాకు 3వ క్లాస్ నుంచి వస్తుంది. అవునా? సో నౌ హీస్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఓకే. యా, బాధగా ఉంది. ఆకాష్ నీకు లవ్ మ్యారేజ్ ఇష్టమా అరేంజ్ మ్యారేజ్ ఇష్టం? అమ్మ ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే లవ్ మ్యారేజ్ ఇష్టం. ఓకే. అమ్మ ఇంటర్ఫియర్ అయితే అరేంజ్ మ్యారేజ్ కూడా పర్వాలేదు. అమ్మ ఎలా అయినా ఇంటర్వ్యూ అరేంజ్ మ్యారేజ్ అంటే అమ్మ ఇంటర్ఫియరెన్స్ అవ్వకపోతే అనుకోవచ్చు. అదే పెళ్లి చేసుకుంటే చాలు, చాలు. అమ్మాయిని చేసుకుంటే చాలు. See, అంటే ఈ మధ్య Enough. Let's go. అయిపోయింది interview. Let's go. ఏం పర్లేదు, Let's go రా. మారితే యు నెవర్ నో. Shut up. No. మరి నేను ఇంకా చిన్న పిల్లాడిని. Stop it, Ray. చిన్నపిల్లడు అని గుర్తు చేయొద్దు. Yeah, I know. చూడబో ఇంకేం చెప్పు పోతే. ఓహో, చెప్పు. ఇంత పెద్ద కాలీఫ్లవర్. అమ్మో,
నేను కొన్ని నేమ్స్ ఇస్తాను మీకు, Hmm. మీరు జస్ట్ డబ్ మ్యాచ్ చేయండి. నేనా యా, ఆకాష్ కనుక్కొని రాసేస్తాడు అక్కడ. కానీ యా, బోర్డు పెట్టేసి. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట, మమ్మీ చేసి చెప్తారు. అంటే మమ్మీ ఆల్రెడీ తెలుసు కదా, ఏదైనా చెప్పచ్చా? మీ ఇష్టం. ఓకే. ఇప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వేం మాట్లాడావు? ఇంటర్వ్యూలో మాట్లాడారు కదా. మహానటియా? మహానటియా? అమ్మో. వన్ డౌన్. ఎస్ నేను గెస్సింగ్ లో కింగ్. ఎస్. 3 ముక్కలాట, 5 ముక్కలు, 6 ముక్కలాట. 6 పదాలు, 6 అక్షరాలు. 1 2 ఫస్ట్ 3. నువ్వు పాడుతున్నావు. మాకు అర్థమైంది కాదని చూపించాడు. చెప్పట్లేదు నువ్వు. What did I do? నువ్వు వచ్చిన ఒక్క క్లూతో ఎలా చెప్పలేరమ్మా. నేను ఒక్క క్లూ కాదు, నేను చాలా క్లూస్ ఇస్తున్నాను. ఓసారి మాట్లాడుకోండి. అబ్బా. నువ్వు యు ఏడుస్తున్నారు. ఇది యాక్టింగ్ నిజమా? నిజమే. సరే, అర్థం కావట్లేదు. వెయిట్. ఓకే. 3 ఫస్ట్ 3 లెటర్స్. పాడుతా తీయగాను. పాడుతా తీయగానే అడిగావమ్మా? సినిమారా? ఇదిగో నేను అడిగా, పేపర్ పెట్టి అవకాశాలు. జడ్జిమెంట్ ఇస్తున్నట్టుగా అడిగారు. నువ్వు ఎన్టీఆర్ ఏనర్లా అలా ఎందుకు ఇలా మైక్ పట్టుకోవచ్చు? మైక్ ఏది? అమ్మా మైమమ్మా, ఇట్లా పట్టుకుంటే మైక్ ఇలా పట్టుకున్న మైక్. మైక్ ఇలా పట్టుకుంటే పాడుతా తీయగా అనేస్తావా నువ్వు? లేదు, పాడటం అని అర్థమైంది కదా. Yes. నువ్వు అలా అంటే నువ్వు ఏదో చెప్తున్నావు. నేను ఎన్టీఆర్ గారి స్టైల్లో యాక్ట్ చేశానని కాంప్లిమెంట్ మిస్ అయ్యేదాన్ని కదా. ఎస్. సూపర్. ఇప్పుడు నేను రాయలేదు. అమ్మో, అమ్మో, పువ్వు వాడిపోయింది. గులాబీ. వావ్, ఎవరండి ఇచ్చింది? ఓకే, అది నేనే తుంచాను. అబ్బా బాబా, సర్లే. ఓకే, యా, నెక్స్ట్. అమ్మా నాన్న. నేను ఎవరు? చిచి, అమ్మ కొడుకు. అమ్మ నాన్న. కొడుకు. అమ్మ నాన్న. ఓకే. అమ్మో. ఇన్ని షేడ్స్ ఉన్నాయా? అమ్మ నాన్న తమిళమ్మాయి. అబ్బో, తమిళమ్మాయి జీవితంలో కాదు ఆకాష్, నాలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటో తెలుసా? ఎంత బర్స్ట్ గా యాక్ట్ చేసినా కూడా నువ్వు గెస్ట్ చేయగలుగుతున్నావు. డమ్ షాట్స్ లో నెక్స్ట్ నువ్వే నా పార్ట్నర్. అది నా క్వాలిటీ అమ్మా. నీ క్వాలిటీ గురించి చెప్తున్నాను రా. ఇంత ఫాస్ట్ చెప్పేస్తున్నాడు ఆకాష్. నేను ఓ కొంచెం మై గాడ్. తరతరాలుగా చూసిన యాక్టింగ్ కదా. ఓకే, ఆఫ్ ఇది కొంచెం ఎక్స్ట్రా. సిగ్గుపడు. విల్లు. క్వీన్. నీ తలకాయ. ఓ మ్యారీడ్. ఇంతకంటే నేను Married. చూపించలేను. మ్యారీడ్. రామ్. సీత. సీతారామ. సీత. సీతమ్మ బాగా తెలిసిందండి. కాదు నువ్వు వేసింది నాకు. ఇంతకు అదేనా మేడం? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టే. అరే, ఇట్లా చెప్తుంటే వాకిట్లోనా? ఓకే. ఏమండి అలా అనిపించలేదా? అనిపించలేదా అలాగా? 27 years మేడం. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, లాక్డౌన్ లో మొత్తం అదే సాంగ్. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. ఆ సాంగ్ వింటూ బతికేసాం అనుకోండి, అది వేరే విషయం. ఆ పాట వింటూ 30 రోజులు కాదు 2 సంవత్సరాలు గడిపేసాం మనం లాక్డౌన్. యా, యాక్చువల్లీ సాంగ్ కి అన్ని 100 millions. యా, 300+ million వ్యూస్ వచ్చినటువంటి పాట. వన్ ఆఫ్ ది టాప్ హిట్స్ గా యూనో. I ఈరోజు enjoyed ఏదో a lot. ఇంటర్వ్యూకి వచ్చినట్టు లేదు. ఎన్ని నిమిషాలు వచ్చిందో, ఎన్ని గంటలు వచ్చిందో, అదే. ఫుటేజ్ ఎలా కట్ చేస్తారో మీరు ఎలా. ఎంత కట్ చేస్తా. మీకు ఎలా అనిపించింది?
అంటే నా కాంటెంట్ ఉండాలంటే ఆకాష్ని కట్ చేయాలి, ఆకాష్ కాంటెంట్ ఉండాలంటే నన్ను కట్ మా చేయాలి. ఆకాశం అయితే కట్ చేయం మేము. థ్యాంక్ యూ సో మచ్. ఇంత లెంగ్ది ఇంటర్వ్యూ ఇవ్వడం ఈ మధ్య కాలంలో ఫస్ట్ టైం. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్. అయ్యో నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఓహో అమ్మ చూపులో ఒలికి జాలి నువ్వులే, ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలి, నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే, నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి, దయగలిగిన దేవుడే మనలను కలిపాడులే, వరమొసగి దేవుడికి నేనేం తిరిగి ఇవ్వాలి, ఏదో ఇవ్వాలి కానుక, ఎంతో వెతికాను ఆశగా, ఏది నీ సాటి రాధిక అంటూ అలిశాను పూర్తిగా, కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనెత్తి నిన్ను చేరనా, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా. నీ భక్తుడు. ఏంటలా కూర్చున్నారు? భక్తుడు. మీ పాటకి భక్తుని అయిపోయాను. కళ్ళు తెరిచి చూస్తే పైన ఎవరు లేరు. కింద టోటల్ బ్లాంక్. ఇక్కడ ఇంతవరకు ఉండాలి కదా, ఏడు మనుషులు అయిపోయాడు. మీ భక్తుని అయిపోయా మీ పాటకి. అబ్బా మీ వంశాంకురం. అమ్మో అమ్మో, అమ్మ బాబోయ్, వంశానికి ఒక్కడు. అంత తెలుగు రాదు. అంత పెద్ద మాటలు కాదు కానివ్వండి, వాడిలో కూడా టాలెంట్ ఉంది. సో ఐ వాంట్ హిమ్ టు బిగ్ స్క్రీన్ మీద చూడాలి. యా. సూపర్. సునీత గారి అబ్బాయి అంటే ఎవరు కాదంటారు అసలు ఫస్ట్? ఎవరు కాదంటారు కాదు, ఎవరు అవునంటారు? స్టాప్ ఇట్. ఎవరు కాదంటారు అని కాదు, ఎంత డెడికేషన్తో పనిచేస్తామో అంత బాగా యాక్సెప్ట్ చేస్తారు జనాలు. ఎంత సిన్సియర్గా ఉంటామో, ఎంత ఆనెస్ట్గా ఉంటామో అంత బాగా ఆదరిస్తారు జనాలు. సో హీ హ్యాస్ దట్ క్వాలిటీ కాబట్టి ఐఎమ్ ష్యూర్ దట్ he'll be a successful star one day, successful artist one day. సూపర్. నిజంగా తెలుగు ఆడియన్స్ ఇప్పటి వరకు సునీత గారిని ఎంతగా ఆదరిస్తున్నారు, ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంతగా ఆరాధిస్తున్నారు మనందరికీ బాగా తెలుసు. అండ్ యాజ్ అ సింగర్గా, యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేని ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు మేడం. డెఫినెట్గా ఆకాష్ని బిగ్ స్క్రీన్ మీద తొందరలో చూస్తాం. అండ్ డైరెక్టర్స్, సో కట్అవుట్ ఉంటే చాలు, కంటెంట్ మన దగ్గర ఉంది అనే డైరెక్టర్స్కి ఇక్కడ ఉన్నాడనమాట. సో డెఫినెట్గా ఒక మంచి డెడికేటెడ్గా సునీత గారి ఫ్యామిలీ నుంచి తొందరలో ఒక మంచి హీరో అని చెప్పట్లేదు, ఒక మంచి యాక్టర్గా తనకి అవ్వాలని ఇంట్రెస్ట్ అని మేడం చెప్పినప్పుడు నిజంగా కొంత నాకు కూడా హ్యాపీ అనిపించింది. ఎవరైనా కానీ చెప్తారు, ఓ మా ఇంటి నుంచి ఒక స్టార్ వస్తున్నాడు, ఒక హీరో వస్తున్నాడు, ఇవన్నీ ఉంటాయి. బట్ మీరు అలా చెప్పలేదు. ఐ వాంట్ బికమ్ ఏ యాక్టర్. సౌండ్స్ గుడ్. డెఫినెట్గా మంచి యాక్టర్ అవ్వాలాక సూన్ మేమందరం కూడా బిగ్ స్క్రీన్ మీద చూడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ నాకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చినందుకు, నన్ను ఇంత ర్యాగింగ్ చేసినందుకు. ఓ మేమా 27 అని చెప్పి నన్ను బాగా ర్యాగింగ్ చేసి, చలో థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ, ఇన్ఫాక్ట్ ఎవ్రీబడి ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బై. Yes. I'll take this.